Hare Krishna Prabhuji, Dandavat Pranam, all goes to Srila Prabhupada and Guru Maharaj. Hare Krishna, Hare Krishna. Prabhuji ఒక చిన్న కీర్తన మొదలుపెట్టి తర్వాత ఇస్తాను ప్రభుజీ కాల్. హరే కృష్ణ రాధారాణి మాతాజీ మన కీర్తన మొదలుపెట్టాక వెళ్ళి ఇంట్రడ్యూస్ ప్రభుజీ. Yeah, okay Mataji, thank you. Jaya Radha Madhava Kunja Vihari Jaya Radha Madhava Kunja Vihari Jaya Gopi Jana Vallabha Vivaranari Jaya Gopi Jana Vallabha
హరే కృష్ణ. థ్యాంక్ యూ అంశు, థ్యాంక్ యూ కార్తిక్, ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం అండి. ప్రతి శనివారం ఆదివారం జరిగే మన భగవద్గీత ప్రవచనానికి ఈరోజు మన మధ్యన హిస్ గ్రేస్ గౌరంగ దర్శన్ ప్రభుజీ గోవర్ధన్ ఎకో విలేజ్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈరోజు ప్రభుజీ మనకు 2వ అధ్యాయం సారాంశం చర్చిస్తారు ఈరోజు మనతో. భక్తులకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చివరిలో అడగచ్చండి, ప్రభుజీ దగ్గర కొంచెం సమయం ఉంటుంది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్లీజ్ అక్సెప్ట్ మై హంబుల్ obeisances ఆల్ టు శ్రీల ప్రభుపాద అండ్ గురు మహారాజ్. థ్యాంక్ యూ ప్రభుజీ, మీ విలువైన సమయాన్ని ఈరోజు మాకు ఇచ్చినందుకు. మీరు క్లాస్ మొదలు పెట్టచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఉన్నారా? ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దామండి ప్రభుజీ జాయిన్ అయ్యేంత వరకు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, యూ కెన్ టేక్ ఓవర్ ద కాల్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సారీ ఫర్ ద డిలే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. నిన్న మనం భగవద్గీత 2వ అధ్యాయంలో చివరి 4 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం ఒక పూర్తిగా ఒక సమరీ సారాంశం చెప్పుకుందాం, ఓవర్వ్యూ చెప్పుకుందాం. 2వ అధ్యాయాన్ని ప్రభుపాదుల వారు
దానికి పేరు ఎలా ఇచ్చారు అంటే కంటెంట్స్ ఆఫ్ గీత సమరైజ్డ్. అంటే ఈ భగవద్గీతలో ఉండేటటువంటి విశేషాలు అన్నీ ఒక సంక్షేపంగా ఈ 2వ అధ్యాయంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు అన్నమాట. ఇందులో జ్ఞానం ఉంటుంది, కర్మయోగం ఉంటుంది, జ్ఞానయోగం ఉంటుంది, తర్వాత భక్తి కూడా ఉంటుంది, ఆత్మతత్వం ఉంటుంది, భగవంతుడి శరణ పొందడం అన్నీ ఉంటాయి ఇందులో. సో కాబట్టి ఈ 2వ అధ్యాయంలో చాలా విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఈ అధ్యాయాన్ని చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళు భగవద్గీతని బాగా అర్థం చేసుకున్నట్టే, ఈ అధ్యాయం బాగా అర్థం చేసుకుంటే. కానీ మనం మొదటిగా భగవద్గీత చదివేటప్పుడు ఇది అంత బాగా దీని మీనింగ్ మనకి సరిగ్గా అర్థం కాదు. కానీ 2వ అధ్యాయం చదివిన తర్వాత 3వ అధ్యాయం 4వ అధ్యాయం అలా చదువుతున్నప్పుడు ఆ 2వ అధ్యాయం మీద మనకున్న అవగాహన పెరుగుతుంది. అది మనం భగవద్గీత 18 అధ్యాయాలు చదివేసిన తర్వాత ఈ 2వ అధ్యాయం మీద మనకుండేటటువంటి ఆ అండర్స్టాండింగ్, అవగాహన ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక గంటలో ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి హైలైట్స్ అన్ని మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో మొత్తం 72 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి 10 శ్లోకాలు, మొదటి శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఒక గురువుగా స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అర్జునుడి యొక్క సందిగ్ధావస్థ మొదటి అధ్యాయంలో ఎంతో వివరంగా చెప్పబడింది. అర్జునుడు యుద్ధం చెయ్యాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడు. అసలు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి లైక్ ఈ 2 ఏమంటారు పక్షాలు, పాండవుల పక్షం తర్వాత కౌరవుల పక్షం, వాళ్ళ సేనలు ఉన్నాయి చూడండి, ఆ 2 సేనల మధ్యలోకి తీసుకెళ్ళని చెప్పాడు. సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమిచ్చుత. ఈ 2 సేనల మధ్య రథాన్ని తీసుకెళ్ళి ఉంచమన్నాడు. అలా శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్పక ముందే అర్జునుడు బాణం తీసుకుని, ధనుస్సు తీసుకుని బాణాన్ని ఎక్కుపెట్టాడు. బాణం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి ముందే శంఖారం అయి జరిగిపోయింది. శంఖారావం జరిగిపోయింది అంటే యుద్ధం మొదలైనట్టే. శంఖారావం జరిగిన తర్వాత, యుద్ధం మొదలైన తర్వాత తన ధనుర్బాణాలు తీసుకుని బాణం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న అర్జునుడు ఒకసారి నేను చూడాలి అన్నాడు. ఈ ఇరుపక్షాల సేనల్లో ఉండేటటువంటి గొప్ప గొప్ప యోధుల యొక్క ఈ ముఖాలు నేను చూడాలి. అసలు ఎవరెవరు ఎక్కడికి వచ్చారు నేను ఒకసారి చూద్దాం అని అన్నాడు. చూసేదేమని తెలియదా అర్జునుడికి? తెలియదా ఎవరెవరు వచ్చారో? తెలిసినా కూడా మళ్ళీ చూడాలి అన్నాడు. ఎందుకన్నాడు అంటే యుద్ధం చేయాలన్న కాన్ఫిడెన్స్ కానీ కన్విక్షన్ కానీ లేదు. ఇంకా యుద్ధం చేయాలని ఖచ్చితంగా అనుకోవట్లేదు మనసులో. యుద్ధం చేయడం అసలు తప్ప ఒప్ప? నా బంధువులతో, నా సన్నిహితులతో, నా తమ్ముళ్లతో, నా అన్నయ్యలతో, తాతలతో, ముత్తాతలతో, మేనమామలతో, అల్లుళ్లతో, కొడుకులతో యుద్ధం చేయడం ఎంతవరకు సబబు అని అర్జునుడు యుద్ధం చెయ్యనా వద్దా అనే సందిగ్ధావస్థలో ఉన్నాడు. తీరా మన శ్రీకృష్ణుడు అర్జునుడిని 2 సేనల మధ్యలో నిలబెట్టినప్పుడు అందరిని చూశాడు. మన అర్జునుడు భీష్ముడిని చూశాడు, ద్రోణుని చూశాడు, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ చూశాడు. వాళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడికి ఏమనిపించిందంటే ఆ బంధుత్వం, ఆ బాంధవ్యం పట్ల ఉండేటటువంటి, తనకు ఉండేటటువంటి ఆసక్తి, అటాచ్మెంట్ బయటకు వచ్చి వీళ్ళని నేను చంపాలనుకున్నది, వీళ్ళని నేను చంపగలనా? నాకు ఆ శక్తి ఉందా? అసలు చంపడం అపరాధమేమో. భీష్ముడి మీద నేను బాణాలు ఎలా వేయగలను? ద్రోణుడు నా గురువు మీద బాణాలు నేను ఎలా వేయగలను అని చెప్పి మన అర్జునుడు చాలా సందిగ్ధంలో పడ్డాడు. ఇలా ఎన్నో కారణాలు చెప్పాడు. నేను యుద్ధం చెయ్యలేను అని ఆల్మోస్ట్ నిశ్చయం చేసేసుకున్నాడు అనమాట. నేను ఇక చేయలేను, నా వల్ల కాదు అని అన్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని చూశాడు. 2వ అధ్యాయం మొదట్లో అర్జునుడిని చూశాడు. అర్జునుడి కళ్ళు నిండా నీళ్లు ఉన్నాయి. అర్జునుడి మనసులో ఎంతో కరుణ ఉంది. ఆ కరుణ ఇప్పుడు ఇంకొకరిని బాధలో చూస్తే మనకి కొంచెం జాలి, దయ, కరుణ కలగవచ్చు.
కానీ ఆ కరుణ కేవలం వారి యొక్క భౌతికపరమైనటువంటి సుఖాన్ని, దుఃఖాన్ని చూసి మనకు కలుగుతుంది అప్పుడప్పుడు. కానీ అది కేవలం ఆ భౌతికపరమైనటువంటి దుఃఖానికి మాత్రమే పరిమితమైందనుకోండి మన కరుణ, అది నిజమైన కరుణ కాదు. ఇప్పుడు అసలైన దుఃఖం ఏంటి? ఏ జీవుడికైనా, ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి ఏ జీవుడికైనా అసలైన దుఃఖం ఏమిటి? ఆ భగవంతుడికి దూరంగా ఉండడం, ఆ భగవంతుడి భక్తిలో తనని తాను లీనం చేసుకోకపోవడం అసలైన దుఃఖం. సుఖాయ కర్మాణి కరోతి లోకో నతై సుఖం వాణ్యదుపారమమ్మ విద్యేత భూయస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః అని భగవద్గీత భాగవతంలో మంచి శ్లోకం వస్తుంది. ఎవరంటారు? విదురుడు అంటాడు. ఈ ప్రపంచంలో ఈ సుఖాన్ని వెతుకుతూ, భౌతిక సుఖాలను వెతుకుతూ ఈ బద్ధజీవుడు ఎన్నో కష్టాలు పడుతుంటాడు. కానీ సుఖం దొరకదు, కష్టమే దొరుకుతుంది. అయినా కూడా సుఖాన్ని అన్వేషించే ఆ తపనని వదిలిపెట్టాడు అనమాట. కాబట్టి ఇటువంటి ఏమనాలి, ఇటువంటి చపల చిత్తం ఉండేటటువంటి మానవుడు భౌతిక సుఖాల్ని వెతుక్కుంటూ ఎన్నో కష్టాల్లో పడుతూ ఉంటాడు. ఆ కష్టాల్లో నుంచి బయటికి రావాలంటే భక్తి చెయ్యాలి. నిన్న మనం చెప్పుకున్నాం, ఆత్మగా ఒక జీవుడిగా ఆ భగవంతుడి యొక్క అంశగా మనకి నిజమైన ఆనందం ఎలా కలుగుతుంది? భగవంతుడి సేవలో, భగవంతుడి భక్తిలో ఆనందం కలుగుతుంది. కానీ ఆ ఆనందాన్ని విస్మరించి మనం భౌతిక ఆనందాలకు ప్రోకలాడిగామంటే మనకి దుఃఖం కలుగుతుంది, ఆనందం కలగదు. ఆ దుఃఖంలో నిమగ్నమయ్యేటటువంటి బద్ధజీవుల్ని చూసి మనకి జాలి కలగొచ్చు. ఎవరైనా రోగంతో పడి ఉంటే మనకు జాలి కలగొచ్చు. ఏదైనా డిసీజ్ వస్తే, కరోనా వస్తే మనం జాలి పడవచ్చు. వేరే కష్టాలు వస్తే, ఫైనాన్షియల్ ఆర్థిక బాధలు, సమస్యలు వస్తే మనం బాధపడవచ్చు. మనం కొంచెం జాలి చూపించవచ్చు, దయ చూపించవచ్చు, కరుణ చూపించవచ్చు. కానీ మన కరుణ కేవలం వారి భౌతిక దుఃఖాలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఒక భక్తుడు ఒక సామాన్య మానవుడి, సామాన్య జీవుడి మీద కరుణ చూపించాడు అంటే ఆ కరుణ యొక్క లక్షణం ఏమిటి? ఈ జీవుడు భగవంతుడి సేవలో ఆనందాన్ని పొందాల్సిన వాడు, కానీ ఈ జీవుడు భగవంతుడి యొక్క భక్తిని విస్మరించి ఈ భౌతిక బాధల్లో పడిపోతున్నాడు అని మనం జాలిపడాలి. అయ్యో, ఇతడికి 10 లక్షలు అప్పు ఉందే అని కొంచెం జాలిపడవచ్చు, కానీ దానికి మాత్రం పరిమితం అవ్వకూడదు మన జాలి. ఆ అప్పు శాశ్వతం, తాత్కాలికం. మనం ఈ జీవుడి యొక్క శాశ్వత స్వరూపం ఏమిటంటే ఆయన భగవంతుడికి సేవ చేయడం అన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఈ పక్షాలలో ఉండేటటువంటి ఆ గొప్ప గొప్ప సైనికుల్ని కానీ, తర్వాత మహారథుల్ని కానీ, తర్వాత సేనానుల్ని కానీ, చుట్టాలని చూసి జాలి పడ్డాడు. అర్జునుడి జాలి ఎటువంటిది? కేవలం వారి భౌతిక దేహాలను చూసి జాలి పడ్డాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత గొప్పగా, ఎంతో రాజసంగా వాళ్ళ యొక్క గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద కూర్చున్నారు. నేను గనక వాళ్ళ మీద బాణాలు వేస్తే, వాళ్ళు చనిపోతే, వాళ్ళు గాయపడితే వాళ్ళ బాధను నేను చూసి తట్టుకోలేను అనుకున్నాడు అర్జునుడు. అంటే అర్జునుడికి ఏమనిపిస్తుంది? వీళ్ళ దేహాలకి కలిగే కష్టం నా మనసుకు కలుగుతుంది. తర్వాత వాళ్ళ బాధను చూసి, వాళ్ళు యుద్ధంలో చనిపోతే కానీ, గాయపడితే కానీ ఆ బాధను చూసి నేను తట్టుకోలేను అని వాళ్ళ భౌతిక దేహాల మీద అర్జునుడు ఒక జాలి చూపిస్తున్నాడు అనమాట. అటువంటి జాలి సరైన జాలి కాదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే అర్జునుడితో, శ్రీకృష్ణుడు మాట్లాడిన మొట్టమొదటి పదం, యాక్చువల్లీ మొదటి అధ్యాయంలోనే కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏం మొదలు పెట్టాడు కృష్ణుడు? అర్జున, ఇక్కడ ఉన్నారు సేనలంతా చూడు అన్నాడు. అంతే, ఆ చిన్న మాటే అన్నది. ఇప్పుడు 2వ అధ్యాయంలో 2 శ్లోకాలు చెప్తాడు. ఏమంటాడంటే, శ్రీ భగవాన్ వాచ, ఫస్ట్ ఏమంటాడంటే, కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. కుతస్త్వా కష్మలం ఇదం, ఎక్కడి నుంచి వచ్చింది నీలో ఇటువంటి కల్మషం, ఇటువంటి కష్మలం? విషమే సముపస్థితం, ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు ఒక క్షత్రియుడిగా
ఒక యోధుడిగా వారితో ఈ కౌరవులతో యుద్ధం చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. పాండవులు కౌరవులకి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఈ పాండవుల్లో అర్జునుడు, భీముడు చాలా బలమైనటువంటి నేర్పు కలిగినటువంటి గొప్ప యోధులు అన్నమాట. అలా అంటే ఈ అర్జునుడి మీద, భీముడి మీద, వారి భుజస్కంధాల మీద ఎంతో బాధ్యత ఉంది. యుధిష్ఠిరుడికి విజయం చేకూరాలి అంటే అర్జునుడి పాత్ర, భీముడి పాత్ర ఎంతో ఉంది. వీళ్ళిద్దరిలో కూడా అర్జునుడు శ్రీకృష్ణుడికి ఎంతో ప్రియమైన వాడు. అంటే భీముడు అంటే ఇష్టం లేదని కాదు, కానీ అర్జునుడి మీద కాస్త ఎక్కువ అభిమానం ఉంది శ్రీకృష్ణుడికి. ఇద్దరు భక్తులే. అటువంటి శ్రీకృష్ణుడికి ఎంతో సన్నిహితుడైనటువంటి ఈ అర్జునుడు పాండవుల్లో ఎంతో ఉత్తమమైన, అంటే ఎంతో గొప్ప బాధ్యత ఉన్నటువంటి ఈ అర్జునుడు ఇలా యుద్ధానికి ముందు ఇలా సందిగ్ధావస్థలో పడడం ఎంతో సిగ్గుచేటు అని శ్రీకృష్ణుడు మందలించాడు మన అర్జునుడిని. ఏమన్నాడంటే, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వ ఉత్తిష్ట పరంతప. ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి ఉత్తిష్ట, లే, యుద్ధం చెయ్యి అని ఎంతో గట్టిగా తిట్టాడు అనమాట మన కృష్ణుడు అర్జునుడిని. అప్పుడు అర్జునుడు మళ్ళీ చెప్పాడు తన యొక్క సందేహాలని, తన యొక్క సందిగ్ధాలని, తన అన్ని వెల్లడించాడు. మళ్ళీ ఏమన్నాడంటే, భీష్ముడు, ద్రోణుడు ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అటు ముఖ్యంగా భీష్ముడు, ద్రోణుడు చాలా మంది ఉన్నారు. కానీ భీష్మ ద్రోణులు ఏంటంటే అర్జునుడి పట్ల ఎంతో ప్రేమని, కృపని చూపించారు. చిన్నప్పటి నుంచి అర్జునుడిని జాగ్రత్తగా చూసుకున్నారు. ముఖ్యంగా ద్రోణుడికి ప్రియమైన శిష్యుడు మన అర్జునుడు. అర్జునుడి మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు మన ద్రోణుడు. కాబట్టి అటువంటి వారి మీద, పూజనీయులైనటువంటి అటువంటి గురువుల మీద, తాతల మీద నేను వారితో యుద్ధం చేయడం నాకు చాలా కష్టం అన్నాడు అనమాట. ఈ యుద్ధాన్ని విడిచిపెట్టి నేను బయటికి వెళ్ళి బిచ్చమెత్తుకొని బ్రతుకుతానన్నాడు. బిచ్చమెత్తుకుని ఎవరు బ్రతుకుతారు చెప్పండి? బ్రాహ్మణులు, సన్యాసులు, వాళ్ళు బిచ్చమెత్తుకుంటారు. కానీ క్షత్రియుడు, గృహస్థ బిచ్చమెత్తుకోకూడదు. అర్జునుడు గృహస్థ, క్షత్రియుడు, బ్రాహ్మణుడు కాదు, సన్యాసి కాదు. అంటే వర్ణం పరంగా అర్జునుడు క్షత్రియుడు, తర్వాత ఆశ్రమం పరంగా గృహస్థుడు. ఇటువంటి ఈ వర్ణానికి, ఈ ఆశ్రమానికి చెందిన వాళ్ళు భిక్షం ఎత్తుకోవడానికి సరిపడరు అనమాట. బ్రాహ్మణులైతే పర్వాలేదు, యాచించవచ్చు. సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులైతే యాచించవచ్చు. కానీ అర్జునుడు ఎలా యాచిస్తాడు? క్షత్రియుడు, కేవలం సామాన్యమైన క్షత్రుడు కాడు, ఒక రాజబిడ్డ. ఇప్పుడు ఈ యుద్ధంలో యుద్ధం చేసే సైనికులు కూడా క్షత్రియులే, కానీ వాళ్ళు రాజవంశానికి చెందిన క్షత్రియులు కారు. వాళ్ళు రాజవంశానికి సేవ చేసేటటువంటి క్షత్రులు అనమాట. కానీ అర్జునుడు రాజవంశానికి చెందినవాడు. ఇలా సందిగ్ధావస్థలో పడ్డాడు. చివరికి ఏమన్నాడంటే అర్జునుడు, కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. ఏమన్నాడంటే, కార్పణ్య దోషోపహత స్వభావః. ఈ కార్పణ్య దోషం వల్ల, అంటే కృపణుడిని అయిపోవడం వల్ల ఈ నా హృదయంలో హృదయ దౌర్బల్యం ఏర్పడింది, వీక్నెస్ అయిపోయింది నాకు. కాబట్టి పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః, నా ధర్మం ఏమిటి అని నేను నిశ్చయంగా తెలుసుకోలేని ఇటువంటి పరిస్థితుల్లో నీ శరణు పొందుతున్నాను. ఏం చేయాలో నువ్వే నాకు చెప్పు. యః శ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే. ఏది నాకు శ్రేయస్సు కలిగించేది? యుద్ధం చెయ్యనా వద్దా? యుద్ధం చేస్తే మంచిదా, యుద్ధం వదిలిపెడితే మంచిదా? అది నేను తేల్చుకోలేకపోతున్నాను. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నీ శరణు పొంది నీ శిష్యుడిగా మారాలని నిర్ణయించుకున్నాను. నువ్వు నా మిత్రుడు కాదు, ఇప్పుడు నువ్వు నా గురువువి. సో ఒక గురువుగా నాకు బోధననిచ్చి నాకు ఏది మంచిదో ఏది చెడో నాకు చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణుని వేడుకున్నాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు కొంచెం మందహాసం చేశాడు. ఏమన్నాడంటే,
శ్రీకృష్ణుడు నా మిత్రుడు నా శిష్యుడు అవ్వడానికి ఒప్పుకున్నాడు. మిత్రుడు శిష్యుడు అవుతాడా? కానీ ఈ మిత్రుడు శిష్యుడయ్యాడు. ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడికి మధ్యలో ఉండే సంబంధం ఏమిటంటే మిత్రత్వం, ఫ్రెండ్షిప్. ఇది సాఖ్యరసం అంటారు. సో అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క మిత్రుడు. అలాగే ఈ బృందావనంలో గొప్ప బాలకులు ఉన్నారు చూడండి, శ్రీధామ, సుధామ, మధుమంగళ, వీళ్ళందరూ వాళ్ళు కూడా శ్రీకృష్ణుడి యొక్క స్నేహితులే. వాళ్ళది కూడా సాఖ్యరసం. కానీ ఈ రెండు సాఖ్యరసాల్లో కాస్త తేడా ఉంది. ఒకటేమిటంటే ఐశ్వర్య జ్ఞానయుక్త సాఖ్యరసం, ఇంకొకటి కేవల సాఖ్యరసం. అంటే ఈ గోప బాలకులు బృందావనంలో శ్రీకృష్ణుడితో ఆడుకునేటటువంటి ఆ గోప బాలకులు శ్రీకృష్ణుడిని ఎప్పుడు భగవంతుడిగా పరిగణలోకి తీసుకోరు. శ్రీకృష్ణుని భగవంతుడు అనుకోరు, శ్రీకృష్ణుని భగవంతుడు అనుకుని పూజించరు, ఆయన గురువుగా స్వీకరించరు. ఎప్పుడు నా స్నేహితుడే, మా స్నేహితుడే అనుకుంటారు. కానీ అర్జునుడు అలా కాదు. అర్జునుడు కొన్నిసార్లు కృష్ణుని మిత్రుడిగా చూస్తాడు, మరికొన్నిసార్లు ఆయన దేవుడిగా చూస్తాడు. ఇప్పుడు ఆయన గురువుగా చూస్తున్నాడు అర్జునుడు. కాబట్టి అర్జునుడిది ఐశ్వర్య జ్ఞానయుక్త సాఖ్యరసం అన్నమాట. ఈ రెండు సాఖ్యరసాల్లో కొంచెం తేడా ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా భగవద్గీతలో తన బోధనలని మొదలు పెడుతున్నాడు. ఇప్పటి వరకు టీచింగ్ ఏం చేయలేదు శ్రీకృష్ణుడు, ఫిలాసఫీ ఏం చెప్పలేదు, సిద్ధాంతం ఏం చెప్పలేదు. మొదట్లో ఆ సేనలో ఉన్నారు చూడు అర్జున అన్నాడు మొదటి అధ్యాయంలో. తర్వాత రెండో అధ్యాయం మొదట్లో శ్రీకృష్ణుడు ఏమన్నాడు, ఇలా హృదయ దర్భంలో నీకు మంచిది కాదు అని కొంచెం మందలించాడు అంతే. కానీ ఇప్పుడు నిజంగా బోధిస్తున్నాడు. ఏమిటా బోధన? 11వ శ్లోకం నుంచి ఇప్పటి వరకు మొదటి 10 శ్లోకాల యొక్క సారాంశం చెప్పుకున్నాం మనం. ఇప్పుడు 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు అంటే 20 శ్లోకాలు శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని వివరిస్తాడనమాట. ఆత్మ అంటే మా భగవంతుడి యొక్క అంశ. మనందరం ఈ భౌతిక దేహాలం కాదు, మనం ఆత్మలం. ఆ ఆత్మ ఈ భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎందుకు? భౌతిక వాంఛలు ఉండడం వల్ల, ఆ మెటీరియల్ డిజైర్స్ వల్ల ఈ యొక్క ఆత్మ భౌతిక శరీరంలోకి ప్రవేశించి ఈ శరీరం ద్వారా తన యొక్క భౌతిక కోరికల్ని తీర్చుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఆత్మ శరీరం వేరు అనేది మొట్టమొదటి బోధన. ఫస్ట్ లెసన్ ఆఫ్ భగవద్గీత ఈస్ ద సోల్ అండ్ ద బాడీ ఆర్ డిఫరెంట్. శరీరం ఆత్మ వేరు అని 11వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఏమంటాడంటే కృష్ణుడు, అశోచ్యాన్ అన్వశోచస్త్వం. శోచించడం అంటే శోకించడం అన్నమాట, లామెంటేషన్, రోధించడం, బాధపడడం. దేని గురించి నువ్వు బాధపడకూడదో దాని గురించి బాధపడుతున్నావు. గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు ఇలా బాధపడరు. ఏంటి బాధ? వాళ్ళ యొక్క శరీరాలు వాళ్ళు నష్టపోతారని, శరీరం శిథిలమవుతుందని, శరీరం మరణిస్తుందని, శరీరం గాయపడుతుంది అని నువ్వు బాధపడుతున్నావు. అటువంటి బాధ కాదు. ఎందుకంటే అలా బాధపడకూడదు. ఎందుకంటే ఈ శరీరం ఎప్పటికైనా పోవాల్సిందే. ఇప్పుడు ఈ శరీరంలో ఉండేటటువంటి ఆత్మ శాశ్వతమైనది. శరీరం శాశ్వతం కాదు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయవతః పరం. ఇప్పుడు మన కృష్ణుడు ఏమంటున్నాడంటే, నీకు తెలీదు, ప్రతి ఒక్క ప్రాణి యొక్క జీవనం శాశ్వతం. మానవ శరీరంలో ఉండేటటువంటి జీవితం శాశ్వతం కాకపోవచ్చు, ఎందుకంటే మానవ శరీరం శాశ్వతం కాదు కాబట్టి. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ లోపల ఉన్న ఆత్మ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ శరీరంలో ఉండేటటువంటి వ్యక్తి శాశ్వతమైనటువంటి వాడు, ఆ శరీరం శాశ్వతమైనది కాదు. అప్పుడు ఏమంటాడంటే మన కృష్ణుడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరం తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి.
దేహి, దేహం అంటే శరీరం, దేహి అంటే ఈ శరీరంలో ఉండేటటువంటి వ్యక్తి ఆత్మ. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. ఈ ఒక్క దేహంలోనే ఆత్మ ఒక చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టాడంటే పసికందు ఇంతే ఉంటాడు. శరీరం చాలా చిన్నగా ఉంటుంది. 4 ఏళ్ళు అయిన తర్వాత కొంచెం పెద్ద అవుతాడు అనమాట. ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా పెద్దవాడు అవుతాడు. 25 ఏళ్ళు అయితే ఇంకా మొత్తం 6 అడుగులు 5.5 6 అడుగులు ఎత్తు అవుతాడనమాట. అంటే తర్వాత ముసలివాడు అవ్వచ్చు, శరీరం శిథిలించిపోవచ్చు, తర్వాత చనిపోవచ్చు. ఒక జీవితంలోనే జననం నుంచి మరణం వరకు ఈ ఆత్మ ఎన్నో మార్పులు పొందుతుందనమాట. ఆత్మ యొక్క శరీరం మార్పులు పొందుతుందనమాట. ఆ శరీరంలో జరిగే మార్పులు ఆత్మకు ఏ రకంగానూ ఎఫెక్ట్ చేయవన్నమాట. ఎలా అయితే ఒక ఆత్మ ఒక భౌతిక దేహంలోకి ప్రవేశించి ఆ దేహం యొక్క బాల్యం, యవ్వనం, ముసలితనం, చావు, ఈ అన్ని రకాల ట్రాన్స్ఫర్మేషన్స్, వికారాలను చూస్తుందో ఆత్మ, అదేవిధంగా ఒక శరీరం మరణించిన తర్వాత ఆ ఆత్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరానికి వెళ్తుంది. ఒక శరీరంలోనే శరీరం మారుతుంది కదా. ఒక చిన్న పిల్లవాడి యొక్క శరీరం, దేహం చాలా చిన్నగా ఉంటుంది, పెద్దవాడి శరీరం పెద్దగా ఉంటుంది. వ్యక్తి ఒకడే, కానీ శరీరాలు వేరు. మనం 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఫోటో చూసుకోండి, 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఫోటో చూడండి, 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఫోటో చూడండి, 50 ఏళ్ల వయసులో ఫోటో చూడండి, 70 ఏళ్ల వయసులో ఫోటో చూడండి. ఒకే వ్యక్తి. కాస్త పోలికలు కనిపించవచ్చు, కానీ 25 ఏళ్ల వయసులో ఉండేటటువంటి ఆ శరీరంలో ఉండే శక్తి 70 ఏళ్ల వయసులో ఉండదు. 5 ఏళ్ల వయసులో ఉండేటటువంటి అమాయకత్వం, చిలిపితనం 25 ఏళ్ల వయసులో ఉండదు. 40 ఏళ్ల వయసులో ఉండదు. కొంచెం జనాలు కొంచెం గంభీరంగా మారుతారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ శాశ్వతమైనది, వ్యక్తి శాశ్వతమైన వాడు, కానీ ఆ వ్యక్తి యొక్క దేహం శాశ్వతం కాదు అన్న విషయాన్ని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది. ఏమన్నాడంటే, నువ్వన్నట్టు ఆత్మ శాశ్వతమైనది, ఈ యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ మరణించినా కూడా వారి ఆత్మ శాశ్వతమైనది, వాళ్ళు కొంచెం మంచి గతులు పొందుతారు, వాళ్ళు మంచి లోకాలకు వెళ్తారు. కానీ ఇప్పుడు నేను వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను, వాళ్ళ ప్రేమను ఎలా ఆస్వాదిస్తున్నాను, మా మధ్యలో ఉండేటటువంటి ఆ స్పందన, ప్రతిస్పందన ఎలా జరుగుతుంది? వాటి దేహం ద్వారానే జరుగుతుంది కదా. ఆత్మ శాశ్వతమైనది, శరీరం శాశ్వతమైనది కాదు. అలా అని శరీరం లేకుండా, శరీరం లేనటువంటి వ్యక్తులతో మనం మాట్లాడతామా? అంటే దెయ్యాలతో మాట్లాడతామా? ఆత్మలు వాళ్ళకి ఒక భౌతిక స్థూల శరీరం ఉండదు, కేవలం సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది. ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అక్కడక్కడ. వారితో మనం మాట్లాడగలమా? వారితో మనం ఏమైనా సంబంధ బాంధవ్యాలు పెట్టుకోగలమా? జరగని పని. కాబట్టి దేహం ముఖ్యమే. ఆ దేహం ద్వారానే మనకి ఇంకొకరితో సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది. కాబట్టి అర్జునుడు ఏమంటాడంటే, ఈ యొక్క భీష్ముడు, ద్రోణుడు, వారితో నేను మాట్లాడే తీరుడు కానీ, ఏమనాలి, వారితో నేను చేసే డీలింగ్ అంతా వారి దేహం ద్వారానే. ఆ దేహం పోతే నాకు బాధ కలుగుతుంది కదా. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, కరెక్టే, దాన్ని మనం టాలరేట్ చేయాలి. టాలరేట్ అంటే తట్టుకోవాలి, ఓర్చుకోవాలి. ఏమంటాడంటే, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఏమంటాడంటే శ్రీకృష్ణుడు, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః. ఇప్పుడు చలికాలం వస్తే మనకు చలి పుడుతుంది, ఎండాకాలం వస్తే చెమట పడుతుంది, వర్షాకాలం వస్తే మనం తడిచిపోతాం, బయటకు వెళ్తే గొడుగేసుకోవాలి. అంటే ఎలా అయితే ఈ ఉష్ణం, శీత అంటే చల్లదనం, ఈ వర్షం, ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. శీతోష్ణ సుఖదు కదా. అదేవిధంగా సుఖం దుఃఖం కూడా వస్తూ ఉంటాయి. ఎలా అయితే వర్షాకాలం, ఎండాకాలం, తర్వాత చలికాలం వస్తూ పోతూ ఉంటాయో, అలాగే సుఖం దుఃఖం కూడా వస్తూ పోతూ ఉంటాయి మన జీవితంలో. ఆ ఒక దుఃఖానికి కారణం మరణం కావచ్చు, సన్నిహితుల యొక్క మరణం కావచ్చు. దాన్ని మనం తితిక్షస్వ భారత. తితిక్ష అంటే టాలరేట్ చేయడం అన్నమాట.
తట్టుకోవాలి, ఓర్చుకోవాలి, సహనం ఉండాలి. ఆ ఓర్పుని నేర్చుకోవాలి నువ్వు. కాబట్టి ఇది తప్పదు. ఇప్పుడు నువ్వు యుద్ధంలో భీష్ముడిని గాని, ద్రోణుడిని గాని, నీ చుట్టాలని గాని నువ్వు యుద్ధంలో చంపకపోతే వాళ్ళు శాశ్వతంగా బ్రతుకుతారా? వాళ్ళకి కాకపోతే రేపు చచ్చిపోతారు. యుద్ధంలో చావవలసిన వాళ్ళు యుద్ధం బయట చనిపోతారు. నువ్వు చంపకపోతే ఇంకెవరో చంపుతారు. ఎవరు చంపకపోతే శరీరం అయిన తర్వాత న్యాచురల్‌గానే సహజంగానే చచ్చిపోతారు వాళ్ళు. ఏదైనా రోగం వచ్చి చచ్చిపోతారు. ఎందుకంటే ఈ శరీరం, భౌతిక శరీరం శాశ్వతం కాదు. ఆ శరీరంలో యొక్క శక్తి సన్నగిల్లుతూ వస్తుందనమాట. వృద్ధాప్యం వచ్చే కొద్దీ శరీరంలో శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. ఆ శక్తి బాగా పోయిన తర్వాత చనిపోవాల్సిందే. 80 ఏళ్ళు బ్రతకొచ్చు, 90 ఏళ్ళు బ్రతకొచ్చు, 100 ఏళ్ళు బ్రతకొచ్చు. అయితే 120 ఏళ్ళు బ్రతకనివ్వండి. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతారు? బ్రతకడం కష్టం కదా! ఈ శరీరం శాశ్వతం కాదు. కానీ ఆ శరీరంలో ఉండేటటువంటి ఆత్మకు మాత్రం చావు లేదు. ఆ విషయాన్ని తెలివిగా అర్థం చేసుకొని, ఈ జనన మరణాల గురించి దుఃఖాన్ని, సుఖాన్ని అనుభవించాల్సిన అవసరం మనకు లేదు అని అంటాడనమాట. ఎప్పుడైతే మనం ఈ చావుని, పుట్టుకని, తర్వాత వేడిని, చల్లదనాన్ని, అలాగే సుఖాన్ని, దుఃఖాన్ని ఈక్వల్‌గా సమానంగా ఆపోజిట్ అనమాట. వ్యతిరేకాలు ఇవన్నీ. వ్యతిరేకాలైనా కూడా వాటిని మనం ద్వంద్వాలు. ఈ ద్వంద్వాల్ని కూడా ఒకే రకంగా చూడగలగాలి. ఎందుకు 2 ఒకటేలా అవుతాయి? సుఖం, దుఃఖం ఒకటేలా అవుతాయి? ఒకటి ఎలా అంటే సుఖం తాత్కాలికమే, దుఃఖం తాత్కాలికమే. ఇప్పుడు 2 ఒకటేగా? సుఖం తాత్కాలికం, దుఃఖం కూడా తాత్కాలికం. అంటే సుఖం, దుఃఖం ఒకటే. సుఖం, దుఃఖం వ్యతిరేకమైనటువంటి ప్రవృత్తులు కలిగి ఉన్నప్పటికీ ఆ సుఖానికి, దుఃఖానికి ఉండేటటువంటి ఆ సుఖాన్ని, దుఃఖాన్ని మనం అనుభవించే సమయం తాత్కాలికం కాబట్టి, ఆ 2 భౌతికమే కాబట్టి, భౌతికపరమైన సుఖం, భౌతికపరమైన దుఃఖం 2 తాత్కాలికం. ఏది శాశ్వతం కాదు. ఆ రకంగా రెండింటిని పెద్ద పట్టించుకోకూడదు. సుఖం వచ్చిందంటే మరీ పొంగిపోకూడదు. ఏదైనా బాధ వస్తుంటే మరీ కురింగిపోకూడదు. కాబట్టి అటువంటి ఈక్వానిమిటీ గనక మనకు ఉంటే, సమానత్వం గనక మనకి ఉంటే, అప్పుడు మనం ముక్తికి అర్హులం అవుతాం. అదే మన 15వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఏమంటాడంటే, యం హీనం వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సంవృతత్వాయ కల్పతే. యం హీనం వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం. సుఖాన్ని, దుఃఖాన్ని సమంగా చూసేవాడే ధీరుడు. సో అమృతత్వాయ కల్పతే. అటువంటి వాడికి అమృతత్వం లభిస్తుంది. అమృతత్వం అంటే ముక్తి. అమృతత్వం. మృతత్వం అంటే చావుడు. అమృతత్వం అంటే చావు లేకపోవడం అనమాట. అంటే చావు లేకపోవడం అంటే ఏంటి? ఆత్మకు చావు లేదు, కానీ శరీరానికి చావు ఉంటుంది. ఎప్పుడైతే ఈ భౌతిక దేహం పట్ల ఉండేటటువంటి ఆ వ్యామోహాన్ని, శోకాన్ని, దుఃఖాన్ని, ఆ ద్వంద్వాల్ని పూర్తిగా విడిచిపెడితే, త్రిగుణాతీతుడైతే ఆ జీవుడికి చావు ఉండదు. అంటే ఇంకొక భౌతిక దేహంలోకి ప్రవేశించి మరణాన్ని అనుభవించాల్సిన అవసరం అతడికి ఉండదు. అదనమాట. కాబట్టి శ్రీకృష్ణుడు ఎన్నో విధాలుగా చెప్తుంటాడు. ఈ ఆత్మ శాశ్వతమైనది, దేహం తాత్కాలికమైనది. నువ్వు చంపకపోతే దేహం ఎలా అయినా చచ్చిపోతుంది. కాబట్టి ఆత్మ శాశ్వతమైనది కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యాలి. వివేకంతో, బుద్ధితో ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని అర్థం చేసుకుని, నీ చుట్టాలు, నీ బంధువుల యొక్క భౌతిక దేహానికి కలగబోయే బాధని చూసి నువ్వు బాధపడకుండా యుద్ధం చెయ్యి అన్నాడు అనమాట. తర్వాత ఇంకేమంటాడంటే మన శ్రీకృష్ణుడు, నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే వా కదాచిన్. ఈ ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. నా జాయతే మ్రియతే వా కదాచిన్. ఎప్పుడు పుట్టుక లేదు, చావు లేదు. నాయం భూత్వా భవితా వా న భూయః అజః. అజ అంటే పుట్టుక లేనిది. నిత్యః అంటే శాశ్వతమైనది. శాశ్వతోయం పురాణం, ఎంతో పురాతనమైనది. నా హన్యతే హన్యమానే శరీరే.
శరీరం చంపబడినప్పుడు ఆత్మ చంపబడదు, ఆత్మకు చావే లేదు. ఎలా అయితే మనం పాత బట్టల్ని, చిరిగిపోయిన బట్టల్ని విడిచిపెట్టి కొత్త బట్టలు ధరిస్తాము, అదేవిధంగా శిథిలమైనటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం కొత్త దేహాన్ని స్వీకరిస్తాం. అదే శ్రీకృష్ణుడు అంటాడు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, ఈ వాస అంటే మన బట్టలు, జీర్ణమైపోతే, బాగా పాతబడిపోతే, చిరిగిపోతే, మాసిపోతే వాటిని విడిచిపెట్టి కొత్త బట్టలు వేసుకుంటాం. దానికి బాధ ఏం లేదు కదా, కొత్త బట్టలు వేసుకున్నందుకు ఆనందం కలుగుతుంది. అలాగే పాత దేహాన్ని విడిచిపెట్టి కొత్త దేహాన్ని ధరించేటప్పుడు కూడా మనకి ఆనందం కలగాలి అని కృష్ణుడు అంటాడు అనమాట. అప్పుడు తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి, కొత్త శరీరం కలిగిస్తుంది, దొరుకుతుంది అనమాట. ఆ శరీరం ఏదో ఒక అస్త్రం ద్వారా చనిపోతుంది. ఇప్పుడు మన అర్జునుడి దగ్గర కానీ, భీముడి దగ్గర కానీ, ఎంతోమంది యోధుల దగ్గర శస్త్రాలు, అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు మన శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నీ దగ్గర ఉండేటటువంటి శస్త్రాలు కానీ, అస్త్రాలు కానీ నీ శత్రువుల యొక్క శరీరాల్ని మాత్రమే ఛేదించగలవు, వారి ఆత్మలకు కాస్త కూడా ఏమనాలి, బాధ కలగదు, ఆత్మ చావదు. ఏమంటాడంటే, నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. నైనం ఛిందంతి శస్త్రాణి, నీ శస్త్రాలతో ఆత్మని నువ్వు ఖండించలేవు. తర్వాత నైనం దహతి పావకః, ఇప్పుడు అర్జునుడి దగ్గర ఆగ్నేయాస్త్రం ఉండొచ్చు. అంటే ఇప్పుడు సినిమాల్లో, సీరియల్స్లో చూస్తారు చూడండి, ఒక బాణం ఇలా వదిలితే అందులోంచి అప్పుడప్పుడు అగ్ని వస్తుంది, అప్పుడప్పుడు వాటర్ వస్తుంది, తర్వాత గాలి వస్తుంది, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. నైనం దహతి పావకః అంటే అగ్ని అస్త్రంతో నువ్వు ఆత్మని దహించలేవు. తర్వాత నచైనం క్లేదయంత్యాపో అంటే ఈ వారుణాస్త్రం ఉంటుంది చూడండి. వారుణాస్త్రం అంటే నీరు వచ్చే అస్త్రం. అంటే కొన్ని శస్త్రాలు ఉంటాయి. శస్త్రం అంటే ఏంటంటే అది కేవలం ఈ భుజబలంతో వాడతారు దాన్ని. గదతో యుద్ధం చేశారంటే యుద్ధం చేసేవాడి యొక్క శక్తి కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరు గదతో యుద్ధం చేసినా కూడా గెలుస్తారని లేదు. అది గద పవర్ కాదు, గద పట్టుకునేవాడి పవర్ అన్నమాట. ఆ గదని సరిగ్గా వాడడం రావాలి. అది అస్త్రం. కానీ శస్త్రం అంటే ఏమిటంటే మంత్రశక్తితో వాటిని ప్రయోగిస్తారనమాట. శస్త్రం ఏదో ఒక బాణం తీసుకోవడం, ఇది వాయుయాస్త్రంగా ఒక మంత్రం చదివి వాళ్ళు వదులుతారనమాట. అప్పుడు ఆ అస్త్రంలో నుంచి అగ్ని వస్తుంది, లేదంటే గాలి వస్తుంది, లేదంటే నిప్పు వస్తుంది, లేకపోతే నీరు వస్తుంది. ఇలా ఆ మంత్రించి వదిలేటటువంటి ఆ శస్త్రాలు ఉంటాయి చూడండి, అస్త్రాలు వాటితో అవతల మన శత్రువుల్ని చంపవచ్చు అన్నమాట. కానీ నువ్వు ఏ అస్త్రమైనా వాడు, ఆత్మను మాత్రం చంపలేవు. నీ శత్రువుల యొక్క దేహాల్ని మాత్రమే నువ్వు చంపగలవు, వారి ఆత్మల్ని చంపలేవు. నా శోషయతి మారుత. మారుత అంటే విండ్ వెపన్, అంటే వాయువ్యాస్త్రం. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ. ఒక ఆత్మ పగిలిపోదు, కాలిపోదు, తడిచిపోదు, తర్వాత కరిగిపోదు, కదలదు, శాశ్వతంగా ఒకే రకమైనటువంటి ప్రకృతి కలిగి ఉంటుంది ఈ ఆత్మ. కాబట్టి ఆత్మని మనం చంపలేము అని అన్నాడు కృష్ణుడు. అంతేకాకుండా ఇంకొకటి అంటాడు, జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతి ఒక్కడికి మరణం తప్పదు. ధ్రువం జన్మ మృతస్య చ, చనిపోయిన ప్రతి ఒక్కడికి మళ్ళీ పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైనటువంటి ఈ చావు పుట్టుకల గురించి శోకించతగదు అని
మన భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అనమాట. ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడికి ఆత్మతత్వం అర్థమైంది. ఆత్మ శాశ్వతమైనది, శరీరం శాశ్వతమైనది కాదు. శరీరం ఏదో ఒక రోజు చనిపోవలసిందే. కాబట్టి నీ శత్రువుల శరీరాల గురించి నువ్వు దుఃఖించకుండా వారి ఆత్మ శాశ్వతమైనది అన్న ఒక అవగాహనతో నీ విద్యుక్త ధర్మమైన యుద్ధాన్ని కొనసాగించు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అది ఈ సెక్షన్ యొక్క సారాంశం అన్నమాట. 11 నుంచి 30 శ్లోకాల వరకు ఆత్మతత్వం చెప్పాడు కృష్ణుడు. ఇప్పుడు మనం 30 శ్లోకాలు పూర్తి చేసాం. ఇప్పుడు 31వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు శ్రీకృష్ణుడు సకామ కర్మ గురించి చెప్తాడు. ఇప్పటి వరకు జ్ఞానం చెప్పాడు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం చెప్పాడు, ఆత్మతత్వం గురించి చెప్పాడు. దీన్ని సాంఖ్య అని కూడా అంటారు, అనాలిసిస్ ఆఫ్ మ్యాటర్ అండ్ స్పిరిట్. భౌతిక దేహాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మని, వాటిని విశ్లేషించడాన్ని సాంఖ్య అంటారు, లేదంటే జ్ఞానం అని కూడా అంటారు. తర్వాత కృష్ణుడు ఏం చెప్పాడంటే సకామ కర్మ గురించి చెప్పాడు. సకామ కర్మ అంటే పని, మనం చేసేటటువంటి ఆ పనిని కర్మ అంటారు. సకామ కర్మ అంటే కామ అంటే కోరిక, సకామ కర్మ అంటే మనం ఒక కోరికతో, భౌతికమైనటువంటి ఒక వాంఛతో మనం గనక ఒక పని చేస్తే దాన్ని సకామ కర్మ అంటారు. అంటే ఈ పని చేస్తే నాకు ఇటువంటి ఆనందం కలుగుతుంది, అలా వచ్చే ప్రతిఫలాన్ని ఆశిస్తూ మనం చేసేటటువంటి కార్యాన్ని సకామ కర్మ అంటారు. ఆ ప్రతిఫలాన్ని అనుభవించాలనేటువంటి ఒక కోరిక మనలో ఉంటుంది. అటువంటి కోరికతో చేసినటువంటి పనుల్ని సకామ కర్మలు అంటారు. ఇప్పుడు భగవంతుడు కృష్ణుడు సకామ కర్మ గురించి చెప్తాడు మన అర్జునుడికి. ఎందుకు చెప్తున్నాడు అంటే ఏ విధంగా చూసినా కూడా నువ్వు యుద్ధం మానకూడదు అని చెప్పడం కోసం. ఈ సకామ కర్మ అనేది శ్రీకృష్ణుడి యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి బోధన కాదు. ఇది ఒక సకామ కర్మ అనేది కొంతమంది మనుషులు చేస్తారు, కానీ భక్తులకి సకామ కర్మ అనేటువంటి బోధన అవసరం లేదు. కానీ కృష్ణుడు చెప్పాడు, ఎన్నో విషయాలు చెప్తున్నాడు, అలాగే ఈ విషయం కూడా చెప్పాడు. ఇది శ్రీకృష్ణుడి యొక్క రికమెండేషన్ కాదు, ఇది చెయ్యాలి అనేటువంటి బోధించట్లేదు. ఇలా చేసినా కూడా, సకామ కర్మ పరంగా ఆలోచించినా కూడా నువ్వు యుద్ధం మానకూడదు అని అన్నాడు. దీని యొక్క సారాంశం ఏమిటంటే, నీ ధర్మం ప్రకారం, నీ క్షత్రియ ధర్మం ప్రకారం నువ్వు యుద్ధం చెయ్యాలి. అలా యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో నువ్వు గెలిస్తే అప్పుడు రాజ్య సుఖాన్ని అనుభవిస్తావు. కానీ ఆ యుద్ధంలో నువ్వు ఓడిపోతే, మరణిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? అలా ధర్మయుద్ధంలో మరణించినటువంటి గొప్ప సైనికులు కానీ, యోధులు కానీ స్వర్గానికి చేరుకుంటారు అన్నమాట. ఇప్పుడు యుద్ధంలో చనిపోతే స్వర్గాన్ని అనుభవిస్తావు, యుద్ధంలో బ్రతికి గెలిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు. ఏ రకంగా చూసినా కూడా నీకు సుఖం లభిస్తుంది అనమాట. రాజ్య సుఖం లభించవచ్చు, లేదంటే స్వర్గ సుఖం లభించవచ్చు. ఏదో ఒక సుఖం నీకు లభిస్తుంది యుద్ధం చేస్తే. కానీ యుద్ధం చేయకపోతే, యుద్ధానికి వచ్చి నీ వెన్నుని నీ శత్రువులకు చూపించి పారిపోతే, నువ్వు వాళ్ళ మీద జాలితోనో, దయతోనో, కరుణతోనో పారిపోయావని ఎవరు అనుకోరు. నీకు భయం వేసి పారిపోయావు అనుకుంటారు. వారితో పోరాడలేక పిలికి వాడిలా పారిపోయావు అనుకుంటారు. కాబట్టి నువ్వు గనక యుద్ధం మానేస్తే కేవలం నీకు అకీర్తి కలుగుతుంది, అకీర్తి, అవమానం జరుగుతుంది. నీకుండేటటువంటి పేరు ప్రతిష్టలన్నీ నాశనం అయిపోతాయి. అర్జునుడు ఎంత గొప్ప యోధుడు! ఇంద్రుణ్ణి మెప్పించాడు, శివుణ్ణి మెప్పించాడు, తర్వాత ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని ఓడించాడు అర్జునుడు. అంత గొప్ప అర్జునుడు ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలోకి వచ్చి భీష్ముడిని, ద్రోణుని, దుర్యోధనుని, దుశ్శాసనుని, కర్ణుని, శకునుని వీళ్ళందరినీ చూసి భయపడి పారిపోయాడని చెప్పుకుంటారు. అలా చెప్పుకుంటూ ఉంటే, నిన్ను అలా నిందిస్తుంటే నీకు అది ఆనందమా అర్జున? కాబట్టి ఆ నింద నీకొద్దు, పాపం నీకొద్దు. నీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నువ్వు యుద్ధం చెయ్యాలి. ఆ ధర్మాన్ని నువ్వు విస్మరిస్తే అది ఒక పెద్ద పాపం అవుతుంది నీకు.
పాపం నీకొద్దు, అకీర్తి కూడా నీకొద్దు. కాబట్టి యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే యుద్ధంలో గెలిచినా ఓడినా నీకు సుఖమే లభిస్తుంది. గెలిస్తే రాజ్యసుఖం లభిస్తుంది, ఓడిపోయి చనిపోతే స్వర్గ సుఖం లభిస్తుంది. కాబట్టి ఆ సుఖం కోసం నువ్వు యుద్ధం చేయాలి అన్నాడు. కానీ ఇది సకామ కర్మ అనమాట. సుఖాన్ని ఆశిస్తూ యుద్ధం చేయమని చెప్పడం సకామ కర్మ అనమాట. ఆ సకామ కర్మ అనేటటువంటి ఈ ఆర్గ్యుమెంట్ని ఇస్తాడు కృష్ణుడు. కానీ దీనికన్నా గొప్పది ఏమిటంటే నిష్కామ కర్మ. నువ్వు చేసే పని వల్ల నీకు సుఖం లభించినా దుఃఖం లభించినా చెయ్యవలసిన పని చెయ్యాల్సిందే. నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాల్సిందే. అది సుఖం కలగని దుఃఖం కలగని నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని కృష్ణుడు అంటాడు అనమాట. అది నిష్కామ కర్మ. 38వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు నిష్కామ కర్మ యోగం గురించి చెప్తాడు కృష్ణుడు. సకామ కర్మ అయిపోయింది, దాని ముందు జ్ఞానం అయిపోయింది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. మొదటిగా ఆత్మజ్ఞానాన్ని చెప్పాడు 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు. తర్వాత సకామ కర్మ చెప్పాడు 31వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు. ఆ తర్వాత 38వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు నిష్కామ కర్మ అని చెప్తాడు. నిష్కామ కర్మ యోగాన్ని, దీన్ని బుద్ధి యోగాన్ని కూడా పిలుస్తాడు కృష్ణుడు. దీని యొక్క సారాంశం ఏమిటి అంటే ఇప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు 40వ శ్లోకంలో, నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ యొక్క యోగంలో, ఈ బుద్ధి యోగంలో ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య అంటే ధర్మం, స్వల్పమప్యస్య ధర్మస్య. ఈ నిష్కామ కర్మయోగాన్ని కానీ బుద్ధి యోగాన్ని కానీ నువ్వు ఆచరిస్తే, అంటే నిష్కామ కర్మయోగం అంటే ఏంటి మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. నిష్కామ కర్మ అంటే కర్మ అంటే పని, నిష్కామ కర్మ. సకామ కర్మ అంటే చెప్పుకున్నాం మనం. సకామ కర్మ అంటే మనం చేసేటటువంటి ఆ పని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాలన్న ఆశతో మనం పని చేస్తాం, దాన్ని సకామ కర్మ అంటారు. స్వార్థపూరితమైన కర్మ అనమాట అది. కానీ మనం చేసే పని యొక్క ప్రతిఫలాన్ని ఆశించకుండా అది కేవలం మన ధర్మం కాబట్టి మనం చేస్తాం, అటువంటి పనిని నిష్కామ కర్మ అంటారు. కర్మలను చేసేటప్పుడు ఆ కర్మల యొక్క ఫలితాలని మనం ఆశించకుండా చెయ్యాలి. కర్మ చేసే అధికారం మనకుంది, కానీ కర్మ ప్రతిఫలం మీద మనకు అధికారం లేదు. ఈ అండర్స్టాండింగ్తో కనుక మనం పనులు చేస్తే, మన ధర్మాలను నిర్వహిస్తే దాన్ని నిష్కామ కర్మం అంటారు. సెల్ఫ్లెస్ వర్క్. సకామ కర్మ అంటే సెల్ఫిష్ వర్క్, నిష్కామ కర్మ అంటే సెల్ఫ్లెస్ వర్క్. ఇప్పుడు ఈ నిష్కామ కర్మ అంటే నిస్వార్థమైనటువంటి కర్మ, నిస్వార్థమైనటువంటి పని. ఆ నిస్వార్థమైనటువంటి పనిని భగవంతుడికి అర్పించి చేస్తే దాన్ని నిష్కామ కర్మ యోగం అంటారు. యోగ అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడం అన్నమాట. భగవంతుడిని ఏదో ఒక రకంగా మనం కాంటాక్ట్ చేయడం, సంపర్కం చేయడం అనమాట. దాన్ని యోగా అంటారు. నిష్కామ కర్మయోగ అంటే నిస్వార్థంగా మన విద్యుక్త ధర్మాలని చేస్తూ ఏ రకమైన ప్రతిఫలం ఆశించకుండా మనం మన ధర్మాలను నిర్వర్తిస్తూ ఆ భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని నిష్కామ కర్మయోగం అంటారు. అటువంటి నిష్కామ కర్మయోగంలో కాస్త ఆ నిష్కామ కర్మయోగాన్ని కాస్త చేసినా కూడా, పూర్తి చేయకుండా కాస్త చేసినా కూడా ఆ చేసిన క్రెడిట్ మనకి ఎల్లకాలం ఉంటుందన్నమాట. ఏ నష్టపోం మనం. ఇప్పుడు మనం సపోజ్ ఈ జన్మలో ఒక వ్యక్తి బీటెక్ వరకు చదివాడు అనుకుందాం, సంభవం ప్రమాదవశాత్తు మరణించాడు. వచ్చే జన్మలో మళ్ళీ మనిషి పుట్టాడు. గత జన్మలో బీటెక్ చేశాను, ఇప్పుడు ఎంటెక్ నుంచి మొదలు పెడతానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? పొరపాటును కూడా ఒప్పుకోరు. ఇంతకుముందు చదివినటువంటి ఆ చదువు అంతా పక్కన పెట్టాలి, మళ్ళీ ABCDEFGS నేర్చుకోవాలి. అవును. కానీ ఇది భక్తి యోగం అలా కాదు. ఇప్పుడు యోగలో కొంత పురోగతి చెందిన తర్వాత
ఏదో ఒక రకంగా కొంచెం డీవియేట్ అయిపోవడం వల్ల కొంచెం బ్రేక్ వచ్చిందంటే వచ్చే జన్మలో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అదనమాట. అంటే ఒక జన్మలో మనం సంపాదించినటువంటి ఆధ్యాత్మిక పురోగతి అది శాశ్వతమైనటువంటి బ్యాంక్ అకౌంట్‌లోకి వెళ్తుందనమాట. ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్. అది. అది మనకి ఏ జన్మలోనైనా కూడా మనకది ఏమనాలి హెల్ప్ అవుతుందనమాట. ఇప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఒక మహారాజుగా ఎంతో గొప్పగా భక్తి యోగాన్ని ఆచరించాడు. శాపవశాత్తు ఈ ఇంద్రద్యుమ్న మహారాజు గజేంద్రుడిగా జన్మించాడు. గజేంద్రుడి యొక్క పాదాలని కాలుని ఒక మొసలి పట్టుకున్నప్పుడు గజేంద్రుడు 1000 సంవత్సరాలు విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. విడిపించుకోలేకపోయాడు. అప్పుడు గత జన్మలో ఇంద్రద్యుమ్న మహారాజుగా తను నేర్చుకున్న ఒక స్తుతిని చదివి అంటే గానం చేసి ఆ భగవంతుడిని మెప్పించి ఆ భగవంతుడే ఆ విష్ణుమూర్తి వచ్చి ఈ మొసలిని చంపే విధంగా చేశాడనమాట. అంటే గజేంద్రుడు పూర్వజన్మలో చేసినటువంటి ఆ కాస్త భక్తి ఈ జన్మలో అతన్ని కాపాడింది. అంటే మనం చేసే భక్తి ఏ జన్మలోనైనా మనకు కాపాడుతుంది. ఆ భక్తి మనం ఒక జన్మలో పూర్తి చేస్తే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం లేకుండా భగవద్ధామాన్ని చేరుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది భక్తి యోగం. అది. కాబట్టి తర్వాత ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. వ్యవసాయాత్మక బుద్ధి అని, తర్వాత భోగేశ్వర్య ప్రసక్తానం అని చాలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఈ యోగం మన యోగా చేయడం కోసం చేస్తున్నప్పుడు మనకి ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అవి ఏంటంటే భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధేర్ సమాధౌ న విధీయతే. భోగ ఐశ్వర్య అంటే ఈ ఇంద్రియ తృప్తి కోసం ఎంతో ప్రాకులాడడం ఒకటి, డబ్బు కోసం ఐశ్వర్యం కోసం ప్రాకులాడడం. భోగం ఐశ్వర్యం. భోగం అంటే ఈ శరీరానికి కావలసినటువంటి సుఖం, శారీరక సుఖం. తర్వాత ఐశ్వర్యం అంటే బోళ్ళంత సంపద. ఈ రెండిటి పట్ల మనకి ఎంతో వ్యామోహం ఉంటే ఆ వ్యామోహం మన భక్తిలో అవరోధాన్ని కలిగిస్తుంది అని కృష్ణుడు అంటాడు. ఆ వ్యామోహంతో కొంతమంది వేదాల్ని ఆచరిస్తుంటారనమాట. వేదాల్లో ఎన్నో కర్మకాండాలు చెప్పారు. ఈ వ్రతం చేస్తే అది జరుగుతుంది, ఆ హోమం చేస్తే ఇది జరుగుతుంది, ఈ యజ్ఞం చేస్తే స్వర్గలోకంకి వెళ్తారు. అలా చాలా ఉంటాయి మన వేదాల్లో కూడా. స్వర్గలోకానికి వెళ్ళాలన్న ఆ కోరికతో వాళ్ళు యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్యాలంటే సత్వరజస్తమో గుణాలు. వేదాల్లో ఉండేటటువంటి విశేషాలన్నీ ఈ గుణాల చేత ప్రభావితమై ఉంటాయి అన్నమాట. నిస్త్రైగుణ్యో భవార్జున. కాబట్టి ఆ త్రిగుణాతీతుడు కమ్ము, త్రిగుణాలకి అతీతుడిగా మారాలి నువ్వు. ఎలా? ఈ వేదాల్లో చెప్పినటువంటి ఆ కర్మకాండ కార్యకలాపాలని పక్కన పెట్టి భగవంతుడి భక్తి చేయాలి. మనం ఏదైనా ఒక వైదిక యజ్ఞ విధిని మనం అనుసరిస్తే, ఆచరిస్తే ఆ ఆచరణ వెనుక పరమార్థం నాకు స్వర్గం కావాలి, సంపద కావాలి, భోగం కావాలి, ఐశ్వర్యం కావాలి, అది కాదు. అది అయి ఉండకూడదు. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్వేద విదేవచ. వేదాలన్నీ చదివి తెలుసుకోవాల్సింది కృష్ణుణ్ణి. వేదాల యొక్క సారాంశం అంతా కృష్ణ భక్తి చేయాలని. ఆ వేదాల్ని సంకలనం చేసిందే కృష్ణుడు వ్యాసదేవుడి రూపంలో. కాబట్టి కృష్ణుణ్ణి విస్మరించి స్వర్గసుఖాల కోసం వేదాలని అనుసరిస్తే ఇంకా వేదాల యొక్క అర్థమే కోల్పోయినట్టు అనమాట. వేదాలు మనకు అసలు అర్థమే కానట్టు అనమాట. అది. తర్వాత కృష్ణుడు ఏమంటాడంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భుర్మాతే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవ అధికారస్తే, కర్మ చేసే అధికారం నీకుంది. నీ యొక్క ధర్మాన్ని, నీ యొక్క కర్మని నువ్వు నిర్వహించాలి. ఆ అధికారం నీకుంది, అలా చేయవలసిన బాధ్యత నీకుంది. కానీ మా ఫలేషు కదాచన, ఫలితాల మీద మనకి ఏ రకమైన అధికారం లేదు. పరీక్ష రాయడం మన చేతిలో ఉంది, ఎన్ని మార్కులు వస్తాయి అనేది మన చేతిలో లేదు. ఎగ్జాక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. లేక దానికన్నా బెటర్ ఉదాహరణ ఏమిటంటే, పరీక్షకి ప్రిపేర్ అయ్యే శక్తి మనలో ఉంటుంది. పరీక్షకి సంసిద్ధులం కాను బాగా చదువుకుని ఇంపార్టెంట్ ఏమనాలి సెక్షన్స్ అన్నిటిని రివిజన్ చేసుకుని అలా పరీక్షకి ప్రిపేర్ అయ్యే బాధ్యత, అధికారం మన చేతిలో ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయని మన చేతిలో లేదు. సో క్వశ్చన్ పేపర్ మన చేతిలో లేదు, టెక్స్ట్ బుక్ మన చేతిలో ఉంది. అలాగే కర్మ చేసే అధికారం మనకుంది, ఆ కర్మ యొక్క ఫలితం మీద మనకి ఏ రకమైన అధికారం లేదు. కాబట్టి ఫలానా ఫలితాలు నాకు కావాలి అని ఆశించకుండా విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాలి. ఇప్పుడు అర్జునుడి విషయమే చూస్తే మనం, అర్జునుడికి యుద్ధం చేయవలసిన బాధ్యత ఉంది. కానీ యుద్ధంలో గెలుస్తాడో ఓడతాడో అర్జునుడికి తెలియదు. ఖచ్చితంగా గెలుస్తాడు, ఎందుకంటే కృష్ణుడు తన పక్షాన ఉన్నాడు కాబట్టి. కానీ ఎవరైనా క్షత్రియుడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధం చేయడం నా ధర్మం అనుకుని చేయాలే తప్ప, యుద్ధంలో నేను గెలుస్తానా ఓడుతానా అన్న భావనతో చేయకూడదు అనమాట. సో మా ఫలేషు కదాచన, సరే ఫలితాల మీద నాకు ఏ రకమైన అధికారం లేనప్పుడు నేను చేయాలి, నేను పని ఎందుకు చేయాలి, పనే చేయను, మానేస్తాను అని కూడా అనుకోకూడదు. మా కర్మ ఫల హేతుర్భుర్ మాతే సంగోస్తు అకర్మణి. ఆ కర్మ యొక్క ఫలితాలకి నువ్వే కారణం అని అనుకోకూడదు, కర్మ యొక్క ఫలితాలని ఆశించకూడదు. కర్మ యొక్క ఫలితాలు నావి కావు, వాటి మీద నాకు అధికారం లేదు, దాని మీద ఆశించడం కూడా తప్పు. కాబట్టి కర్మనే చెయ్యను అనుకోవడం కూడా తప్పు అని అంటాడు. సో యోగస్థః కురు కర్మాణి సంగం చెప్తా ధనంజయ, ఆ సంఘాన్ని విడిచిపెట్టి, దాని పట్ల ఉండేటటువంటి ఆ బంధాన్ని పూర్తిగా విడిచిపెట్టి నీ విద్యుక్త ధర్మాల్ని నిర్వహిస్తే అప్పుడు నువ్వు యోగ చేస్తున్నట్టు అనమాట. యోగాన్ని అనుసరిస్తున్నావు అని దాని అర్థం. అది ఇప్పుడు కనుక ఇటువంటి యోగ పద్ధతుల్ని మనం అవలంబిస్తే అప్పుడు మనం చేసేటటువంటి ఆ భౌతిక కార్యకలాపాలకి వచ్చే ఆ రియాక్షన్స్ ఉంటాయి చూడండి, రియాక్షన్స్ ఏమంటారు తెలుగులో, వచ్చే ప్రతిఫలం. ఓకే, ప్రతిఫలం అంటే దాని యొక్క రిజల్ట్. రియాక్షన్ అంటే ఒక పని చేస్తే దానికి వచ్చేటటువంటి అవుట్కమ్. సరే, రియాక్షన్ మీకు అర్థమైంది అనుకుందాం. కాబట్టి అవి భౌతికపరమైన పనులు చేస్తే భౌతికపరమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాల వల్ల మనకి బంధం కూడా ఏర్పడుతుంది అనమాట. ఆ బంధాలు మనకి ఏర్పడవు. ఈ జనన మరణ చక్రాల నుంచి మనం బయటికి వెళ్ళగలుగుతాం ఇటువంటి నిస్వార్థ భావంతో, ఫలితాలని ఆశించకుండా కనుక మనం పని చేస్తే అప్పుడు మనం ఈ భౌతిక జనన మరణ చక్రాల నుంచి అతీతులం కాగలుగుతాం అన్నమాట. అది. సో అక్కడతో కృష్ణుడు ముగిస్తాడు నిష్కామ కర్మయోగం యొక్క వివరణని, అక్కడతో ముగిస్తాడు కృష్ణుడు. ఇప్పుడు ఆఖరి సెక్షన్లో 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు కృష్ణుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చెప్తాడనమాట. ఇప్పుడు అర్జునుడు అంటాడు, స్థితప్రజ్ఞుడు అంటే, ప్రజ్ఞ అంటే మేధస్సు, ఇంటెలిజెన్స్, బుద్ధి. సో తెలివితేటలు, జ్ఞానం కలిగిన వాడు అనమాట, సరైన విజ్ఞానం కలిగిన వాడు. ఆ విజ్ఞానం కలిగి ఈ విధంగా తన యొక్క పనుల్ని ఆచరించే వాడి యొక్క లక్షణాలు ఏమిటి అని అర్జునుడు క్వశ్చన్ చేస్తాడనమాట. తను ఎలా ఉంటాడు, తన యొక్క లక్షణాలు ఏమిటి, అటువంటి వాడి యొక్క గుణగణాలు ఏంటి, ఎలా కూర్చుంటాడు, ఎలా నుంచుంటాడు, ఎలా నడుస్తాడు, అంటే ఈ ఇంద్రియాల ద్వారా ఎలా పనులు చేస్తాడు అన్న విషయాల్ని మన అర్జునుడు అడుగుతాడు. 4 క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మన కృష్ణుడు దానికి సమాధానం చెప్తాడు అనమాట. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. సో ఎవరైతే భౌతిక వంచలన్నింటినీ విడిచిపెడతారో, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాలని అంటే పూర్తిగా మనసులో ఉండేటటువంటి ఆ భౌతిక కోరికలన్నింటినీ ఎవరైతే విడిచిపెడతారో, అంతేకాకుండా ఆత్మన్యేవాత్మనా తుష్టః, తనలోనే ఒక తుష్టి, ఒక సంతోష్టి అంటే ఒక సంతృప్తిని పొందుతాడు ఆత్మలోని, ఆత్మ జ్ఞానంలోని, ఆత్మ యొక్క ఆనందంలోతోనే సంతృప్తి పొందుతాడు. అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. అంతేకాకుండా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటంటే దుఃఖేష్వనుద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్న మనాః, దుఃఖం కలిగితే మరి కృంగిపోడు. సుఖేషు విగత స్పృహః, సుఖం కలిగిందంటే ఇక పూర్తిగా పొంగిపోడు. వీత రాగ భయక్రోధాః, అంటే రాగాల్ని, భయాల్ని, ద్వేషాల్ని, క్రోధాన్ని, కామాన్ని పూర్తిగా విసర్జించిన వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్తాడు మన కృష్ణుడు. అంటే ఈ ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ భోగాలు మనకు ఎదురుగా వస్తూ ఉంటాయి అన్నమాట. సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఇప్పుడు వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి మనల్ని? ఇప్పుడు కేవలం ఈ ఇంద్రియాల యొక్క సుఖం కోసం ఒక మనిషి ఎన్నో తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు అనమాట. అటువంటి ఇంద్రియాల యొక్క టెంప్టేషన్ ఏమంటారు? టెంప్టేషన్ వేగం. ఓకే. సో ఆ ఇంద్రియాలు మనల్ని డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాయంటే అప్పుడు దాని నుంచి ఎలా మనల్ని మనం ఎలా సంరక్షించుకుంటాం? దాని కృష్ణుడు ఏమంటాడంటే సింపుల్, యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః. ఎలా అయితే ఒక తాబేలు తన యొక్క శరీర అవయవాల్ని ఆ షెల్ అంటే చూడండి, పైన హార్డ్ షెల్, తాబేలు దాన్ని ఏమంటారు, క్యాప్, దానిలోకి ఇలా ముడుచుకుపోతుంది అనమాట. తనని సంరక్షించుకోవడం కోసం తన మీదే ఉండేటువంటి ఆ గట్టి ఆ షెల్ కింద అలా దాచుకుంటుంది అనమాట తన యొక్క అవయవాలను. ఇప్పుడు ఎవరు లేరు, ఎటువంటి అవరోధాలు లేవు అంటే అప్పుడు బయటకు వస్తుంది అనమాట. కాళ్ళు, ముఖం అన్ని బయటపడుతుంది. ఎవరైనా అడ్డం వస్తే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మనకి ఇంద్రియ సుఖాలు మన కళ్ళ ఎదురుగా కనిపించాయి అనుకోండి, దానివల్ల మనం ప్రభావితం చెందుతాం కొన్నిసార్లు. అలా ప్రభావితం చెందడం మన ఆధ్యాత్మిక పురోగతికి సరి అయినది కాదు అని మనకు అనిపిస్తే వెంటనే కళ్ళు మూసుకోగలగాలి. అంటే ఆ ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ భోగాల పట్ల మనసు మళ్ళకుండా చూసుకోవాలన్నమాట. అది ఎలా జరుగుతుంది? ఇఫ్ వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ హయ్యర్ టేస్ట్. అంటే ఈ ఇంద్రియ సుఖాలు మనల్ని ఎంతో ప్రలోభ పెడుతున్నా, టెంప్టేషన్ అంటే ప్రలోభ పెట్టడం అనమాట. ఎంతో ప్రలోభ పెడుతున్నా కూడా మనం వాటి వైపు మొగ్గు చూపించకుండా మనం ఉండాలి అంటే దానికి మనకి వేరే ఇంకోటి కావాలి. ఇప్పుడు ఒక పిల్లవాడికి స్మార్ట్ ఫోన్తో ఆడుకుంటున్నాడు అనుకోండి, స్మార్ట్ ఫోన్తో ఆడుకుంటున్నాడు అంటే రేడియేషన్ ఉంటుంది, ఇంకా డిస్ట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ పిల్లవాడి చేతిలో నుంచి స్మార్ట్ ఫోన్ తీసేసుకున్నారు. వద్దు, ఆడుకోవద్దు, స్మార్ట్ ఫోన్తో ఆడుకోవద్దు అని అన్నారు. అంటే అది కొంచెం కష్టం అవుతుంది పిల్లవాడికి. స్మార్ట్ ఫోన్ తీసేసుకున్నావు, ఇంకోటి ఏమైనా పెట్టాలి చేతిలో. ఒక స్వీట్ పెట్టవచ్చు, ఒక రసగుల్లా పెట్టవచ్చు, ఒక రసమలై పెట్టవచ్చు, లేదంటే ఒక చిన్న ఆట వస్తువు పెట్టవచ్చు. అది ఎటువంటి రేడియేషన్ లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా, ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఉండేటటువంటి ఒక ఆట వస్తువు పెట్టవచ్చు, ఒక బొమ్మ పెట్టవచ్చు, లేదంటే పుస్తకం ఇవ్వచ్చు చదువుకోమని, తర్వాత దేవుడి బొమ్మ పెట్టవచ్చు చేతిలో. సో అలా కనుక అంటే ఒక హయ్యర్ టేస్ట్ ఉండాలన్నమాట. ఇది వదిలిపెట్టాలంటే దానికన్నా మంచిది మనం ఇవ్వగలగాలన్నమాట. ఈ ఇంద్రియాలకు కూడా ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, అటువంటి ఘోరమైనటువంటి దృశ్యాలను చూడొద్దు అని కళ్ళకు మనం చెప్తాం, అని కళ్ళు వినం. అది చూడదని కళ్ళు మూసుకోవాలా? కాదు, కళ్ళు తెరిచి ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడు అనాలన్నమాట. అంటే ఈ ఇంద్రియాలకి ఒక మంచి పరికరం అందిస్తే అటు
చెడ్డ విషయాల మీద దారి మనసు మళ్ళించమన్నమాట ఇంద్రియాలు. అలా ఇంకా చాలా చెప్తాడు కృష్ణుడు. కానీ ఆ మనసును నియంత్రించుకోకుండా ఉంటే దానివల్ల వచ్చేటటువంటి కష్టాలు ఏమిటనేది కృష్ణుడు చెప్తాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కృష్ణుడు ఏమంటాడంటే ధ్యాయతో విషయాన్ పుంసాన్, విషయాల పట్ల కనుక మనకి ఎంతో ఆసక్తి కలిగి ఉంటే వాటినే ధ్యానిస్తూ ఉంటే ఏం జరుగుద్ది? సంగస్తేషూపజాయతే, మనసులో ఒక సంఘం, ఒక బంధనం ఏర్పడిపోతుంది అనమాట. సంగాత్ సంజాయతే కామః, మనసులో కనుక మనం దాని పట్ల కోరిక పెంచుకున్నామంటే అది కామంగా మారిపోతుంది అనమాట. కామాత్ క్రోధోభిజాయతే, ఆ కోరిక మనకి తీరకపోతే క్రోధం కలుగుతుంది. క్రోధాత్ భవతి సమ్మోహః, క్రోధం వల్ల పూర్తిగా సమ్మోహనం ఏర్పడుతుంది అనమాట. సమ్మోహ స్మృతి విభ్రమః, అప్పుడు మన స్మృతిని పూర్తిగా కోల్పోతాం మనం. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం, స్మృతిని కోల్పోయామంటే పూర్తిగా బుద్ధి కోల్పోతాం. ప్రణశ్యతి, తర్వాత ఏమిటి జరుగుతుందంటే మనం ప్రణశ్యతి అంటే మన యొక్క ఆధ్యాత్మిక స్థరం నుంచి మనం కిందకి దిగజారిపోతాం అన్నమాట. అది కాబట్టి ఈ మనసుని నియంత్రించుకోగలగాలి మనం. ఎప్పుడైతే మనసుని పూర్తిగా నియంత్రించుకుంటామో అప్పుడు ఈ భక్తి యోగాన్ని ఆచరించడానికి మనకి కావలసినటువంటి శక్తి మనకి కలుగుతుంది అన్నమాట. మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే, భక్తి మీద లగ్నం చేయలేకపోతుంటే ఇంకా ఆధ్యాత్మిక పురోగతి ఎలా కలుగుతుంది మనకి? కాబట్టి కృష్ణుడు మనసును నియంత్రించుకోమని చెప్పాడు. ఇంకా 6వ అధ్యాయంలో ఇంకా గొప్పగా చెప్తాడు మనసును నియంత్రించుకోవడం ఎలా అనేది. తర్వాత స్థితప్రజ్ఞుడు ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఆ విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తూ వాటి వెనక పరిగెత్తుతూ ఉంటాయి. అటువంటి తమ బుద్ధిని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనసులో ఒక భౌతిక కోరిక కలుగుతుందో, భౌతిక వాంఛ కలుగుతుందో, అప్పుడు బుద్ధి కూడా ఆ కోరిక ఎలా తీర్చుకోవాలి అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. బుద్ధి అంటే మనసుతో పాటు బుద్ధి కూడా మళ్ళీపోతుంది అనమాట. మనసు మళ్ళింది, తర్వాత బుద్ధి కూడా ఆ రకంగానే ఆచరిస్తూ ఉంటుంది అనమాట. బుద్ధి ద్వారా మనసును నియంత్రించుకోగలగాలి మనం. అది 67వ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు. ఇంకా 69 నుంచి మనం నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. స్థితప్రజ్ఞుడు ఏంటంటే, స్థితప్రజ్ఞుడి యొక్క రోజు సామాన్యుడి యొక్క పగలతో సమానం, సామాన్యుడి యొక్క పగలు స్థితప్రజ్ఞుడి యొక్క రోజుతో సమానం, సామాన్యుడి యొక్క రోజు స్థితప్రజ్ఞుడి యొక్క పగలతో సమానం. ఈ విధంగా మన భగవంతుడు చెప్తూ ఉంటాడు. అంటే స్థితప్రజ్ఞుడు ఈ భౌతిక కోరికల వల్ల ప్రభావితుడు కాకుండా తన భక్తి మీద, భగవంతుడి పట్ల మనకు తనకు ఉండేటటువంటి ఆ సంబంధ బాంధవ్యాల మీద పూర్తిగా మనసుని లగ్నం చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకొని ఆ భగవద్ధామానికి చేరుకోగలుగుతాడు అన్న మాటతో కృష్ణుడు 2వ అధ్యాయాన్ని ముగిస్తాడు. ఇందులో ఇది క్విక్ సమరీ కాబట్టి జస్ట్ సారాంశం చెప్పాను కాబట్టి 72 శ్లోకాలు 1 గంటలో చెప్పుకున్నాం. ఒక్కొక్క శ్లోకానికి 1 నిమిషం కూడా దొరకలేదు మనకి. కాకపోతే ఒక ఫ్లో సారాంశం. ఇంకా సారాంశానికి సారాంశం ఇవ్వాలి అంటే మొదటి 10 శ్లోకాల్లో అర్జునుడు కృష్ణుణ్ణి ఒక గురువుగా స్వీకరించాడు. 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు కృష్ణుడు ఆత్మ జ్ఞానాన్ని వివరించాడు. ఆత్మ శాశ్వతమైనది, శరీరం తాత్కాలికమైనది. శరీరం మీద వ్యామోహంతో ఆత్మ యొక్క తత్వాన్ని, శాశ్వతత్వాన్ని విస్మరించకూడదు. కాబట్టి ఆత్మ శాశ్వతమైనది, చావు లేదు, కాబట్టి యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు. తర్వాత 31వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు కృష్ణుడు సకామ కర్మను వివరించాడు. సకామ కర్మ అంటే మనం చేసే కర్మల్ని ప్రతిఫలం ఆశిస్తూ చేస్తే దాన్ని సకామ కర్మ అంటారు. ఆ ప్రతిఫలాన్ని నేను అనుభవించాలి, సుఖించాలి అన్న ఒక ఆశతో మనం ఏదైనా పని చేస్తే దాన్ని సకామ కర్మ అంటారు. కనీసం సకామ కర్మ ఆధారం పైన నువ్వు యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు. తర్వాత 38వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు నిష్కామ కర్మని చెప్పాడు కృష్ణుడు. నిష్కామ కర్మయోగ
అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా నీ విద్యుక్త ధర్మాల్ని నువ్వు నిర్వహించాలి. డ్యూటీఫుల్లీ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఒక బాధ్యతగా, ఒక క్షత్రియుడిగా అది నీ బాధ్యత. నువ్వు యుద్ధంలో గెలుపొందినా ఓడిపోయినా అది నీ చేతిలో లేదు, కానీ యుద్ధం చేయవలసిన బాధ్యత మాత్రం నీ మీద ఉంది అని చెప్పాడు. తర్వాత కృష్ణుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను వివరించాడు. ఈ విధంగా కృష్ణుడు ఈ 2వ అధ్యాయంలో ఎన్నో విషయాల గురించి చర్చించాడు. ఇక్కడతో మనం కథకి విరామం చెప్పి ఆపుదాం. సో థ్యాంక్ యూ. శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీకృష్ణ భగవాన్కి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 అద్భుతంగా ఈరోజు వివరించారు. మాటలు రావట్లేదు నాకు ఎలా చెప్పాలో, అంత బాగుంది. క్లాస్ లో ఇంగ్లీష్ లో నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటూ మనసులో ఏదో కష్టపడి చెప్తాను. లేదు, మా అందరికి చక్కగా అర్థమైంది అని అనుకుంటున్నాను, భక్తులందరికీ. నాకైతే చాలా బాగుంది. ప్రభుజీ, నాదో చిన్న ప్రశ్న. ప్రభుజీ, మనం ఎంతసేపు భౌతికంగానే ఆలోచిస్తూ ఉంటాము, కానీ 2nd చాప్టర్లో ఎక్కువ ఆత్మ గురించి చెప్పారు శ్రీకృష్ణుల వారు. సో అది మనం నిజ జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి అంటే చిన్న టిప్స్ ఏదైనా చెప్పగలరా? మనం భౌతికంగా అదేంటి శరీరం కాదు ఆత్మ అనేది ఎప్పుడు మన మనసులో ముద్రించుకోవాలంటే ఎలా? అది కరెక్ట్. అంటే మనం ఆత్మలమైన శరీరాలు కాకపోయినా శరీరంలో ఉన్నంత వరకు ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆ బంధాలని, బంధుత్వాలని, దాన్ని ఏమంటారు, ఇన్స్ట్రుమెంట్స్, మనకు బిలాంగింగ్స్, ఆస్తుల్ని కానీ వాటన్నింటినీ బాధ్యతగా సంరక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. ఆ విధంగానే మన మనసు పవిత్రం అవుతుంది అనమాట. ప్యూరిఫికేషన్ దానివల్లే వస్తుంది మనకి. అంటే మనం ఇంతకుముందు చేసుకున్న కర్మల వల్ల మనకి ఒక భౌతిక శరీరం లభించింది. మనం ఇంతకుముందు చేసుకున్న కర్మల వల్లే మనకి ఈ యొక్క దేహం లభించింది. ఆ దేహం ఇండియాలో పుట్టుండొచ్చు, అమెరికాలో పుట్టుండొచ్చు, ఆంధ్రాలో పుట్టుండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా పుట్టుండొచ్చు. అది స్త్రీ రూపం కావచ్చు, పురుష రూపం కావచ్చు, తర్వాత మానవ రూపం కావచ్చు, మానవేతర రూపం కావచ్చు. కానీ మానవేతర రూపాలు అయితే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ మానవ జన్మించినప్పుడు మనం ఆ మానవ జన్మతో పాటు, ఆ మానవ దేహంతో పాటు మనకు వచ్చేటటువంటి ఆ భౌతిక ధర్మాలని కూడా మనం ఆచరించాలి. శరీరాన్ని సంరక్షించుకోవాలి, తర్వాత బంధువులతో కలిసిమెలిసి ఉండాలి, సోషల్ సర్కిల్స్ లేకుండా అవన్నీ చేయాలి. కానీ ఇది మాత్రమే లోకం అనుకోవడం తప్పు. ఈ భౌతిక దేహాన్ని సంరక్షించుకోవడం, భౌతికంగా మనకు వచ్చేటటువంటి ఆ సంబంధ బాంధవ్యాలనే అంతా అనుకోవడం అది తప్పు అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక శరీరంలో ఉన్నంత వరకే ఆ బంధాలు, బంధుత్వాలు అన్నమాట. ఇప్పుడు 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక కుర్రవాడు 25 ఏళ్ల క్రితం తను ఎవరనేది చెప్పలేడు. సరే 70 ఏళ్ళు బ్రతుకుతాడు అనుకుందాం. 70 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేడు, ఎక్కడున్నాడు. అప్పుడు ఏమవుతారు ఈ బంధువులు, ఈ శరీరంతో సంబంధం లేదు, శరీరంతో పాటు కలిగినటువంటి ఆ బంధాల మీద, బంధుత్వాల మీద, ఆస్తుల మీద, స్థిరాస్తుల మీద, చరాస్తుల మీద ఏ రకమైనటువంటి అధికారం ఉండదు. ఇది మనం ఇంటెలెక్చువల్గా అర్థం చేసుకోగలుగుతాం. బుద్ధికి చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది అన్నమాట. కానీ ఆచరణలో పెట్టాలి అంటే మనం ఏంటంటే ఎప్పుడు ఆత్మే శాశ్వతం అనుకుని శరీరాన్ని విస్మరించకూడదు. అలా అని చెప్పి శరీరాన్ని అంత అనుకోకూడదు. ఇది సారాంశం. మన ఈ జవాబు మొత్తానికి సారాంశం ఇది. కానీ విషయం ఏమిటంటే ఈ అండర్స్టాండింగ్తో మనం ఎలా ఉండగలుగుతాం? ఆచార్యులు మనకు ఒక రెజిమెన్ ఇచ్చారు. రెజిమెన్ అంటే ఆచార్యులు మనకు ఒక మెథడ్ ఇచ్చారు, సిస్టమ్ ఇచ్చారు. పొద్దున ఒక ఇది 4 గంటల నుంచో, 4:30 నుంచో, 5 నుంచో 7-8 వరకు, అంటే మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది చూడండి. మంగళారతి అటెండ్ అవ్వడం, తులసి పూజ చేయడం, తర్వాత శిక్షాష్టకం చదవడం, తర్వాత 16 రౌండ్లు జపం చేయడం, భాగవతం క్లాస్ వినడం. ఇదంతా ఏమిటంటే మనం ఆత్మకి ఫుడ్, ఆహారాన్ని ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం
కాకపోయినా దేహంలో ఉన్నాం కాబట్టి దేహాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. దానికి ఏం చేస్తాం, 3 పూట్ల భోజనం చేస్తాం, స్నానం చేస్తాం, తర్వాత ఇంకేం చేయాలో అవన్నీ చేస్తుంటాం. కానీ ఆత్మ గురించి ఏం చేస్తున్నాం మనం? ఆత్మకు కూడా ఆహారం కావాలి కదా. ఆత్మకు ఆహారం ఏమిటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. ఇది ఆత్మకు ఆహారం అన్నమాట. ఆ ఆహారాన్ని మనం ఆత్మకు పెట్టాలి. అప్పుడే మనం ఈ అండర్స్టాండింగ్ ని ఏమనాలి, సస్టైన్ చేయగలం. అంటే ఎప్పుడు ఈ యొక్క రియలైజేషన్, ఈ సాక్షాత్కారంతో మనం మనగలుగుతాం అన్నమాట. అది అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ ఎలా జరుగుతుంది అంటే, అది మన ఈ శాస్త్రాలు వినడం ద్వారా, జపం చేయడం ద్వారా, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాక్ష్యం, ఆత్మనివేదనం, ఇది మనం శాయశక్తులు మనం చేయడం ద్వారా మనం ఆత్మకి ఆహారాన్ని ఇస్తున్నాం. అప్పుడే మనం అండర్స్టాండింగ్ లో ఉండగలుగుతాం అన్నమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఎవరికైనా ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభు, ధన్వంత్ ప్రణామ్ అండి. నాకు క్వశ్చన్స్ ఏమీ లేవు, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్ ప్రభు ఫర్ ఆల్ ద క్లాసెస్ టుడే అండ్ టుడే. చాలా బాగుంది. అండ్ సెకండ్ చాప్టర్ బాగా అర్థమైంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. రేణుక గారు మీరు అడిగింది ముందర, పాప నిన్న కూడా అడుగుదాం అనుకున్నారు మీరు ప్రశ్న. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు శ్రీల ప్రభుపా. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మీ వాయిస్ తెలుగులో వింటుంటే, ఎప్పుడు ఇంగ్లీష్ లో విని ఫస్ట్ టైం చాలా బాగా ఎంజాయ్ చేసాం ప్రభుజీ మీ లెక్చర్. ఇంగ్లీష్ లోనే చెప్పుకోవచ్చు కదా, నాకు కొంచెం కష్టం ఉండదు. కానీ తెలుగులో చాలా బాగుంది ప్రభుజీ, పదాలు అవన్నీ వినడానికి చాలా బాగా అనిపించింది. ప్రభుజీ, మీరు చెప్పారు కదా నిష్కామ కర్మయోగ చేయాలని, కానీ మన డైలీ లైఫ్ లో పిల్లల నుంచి కానీ, హస్బెండ్ నుంచి, వైఫ్ నుంచి, బంధువుల నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి మనం ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేది చేస్తూ ఉంటాం కదా. అంటే మనం పిల్లల్ని ట్రీట్ చేయడంలో కానీ, అంటే ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి. బట్ మనం అది కాకుండా నిష్కామ కర్మయోగ ఇప్పుడు కృష్ణ అర్జునకి టీచ్ చేశాడు కదా, మనం అలా చెయ్యాలి అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉండొచ్చు, ఎంతవరకు మనం కృష్ణ కాన్షియస్ లా చెయ్యొచ్చు లేదు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు. ప్రతిఫలాన్ని ఆశించకూడదు, ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అంటే, ఐడియల్గా చెప్పాలంటే సెల్ఫిష్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. సెల్ఫిష్గా ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. కానీ ఒక పని చేసినప్పుడు దానికి ఈ రకమైన ప్రతిఫలం కావాలి అన్న ఒక భావన మనకు ఉండాల్సిందే. అంటే దెన్ అప్పుడు ఒక మీనింగే ఉండదు అనమాట. నేను పని చేస్తాను, నాకు వీలైనంత చేస్తాను, దాని అవుట్కమ్ ఏమొచ్చినా నాకు సంబంధం లేదు అనుకోవడం ఏంటంటే బాధ్యతారాహిత్యంగా పని చేయడం అవుతుంది అనమాట. మనం ఒక పని చేస్తే దాని రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. కానీ ఆ వచ్చే రిజల్ట్ నాకు ఆనందాన్ని ఇవ్వాలి, నా యొక్క అహానికి ఒక బూస్ట్ ఇవ్వాలి, నా యొక్క స్వార్థానికి అది సహాయపడాలి అన్న భావనతో చేయకూడదు మనం. అంటే ఒక పని చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండాలి. అంటే ఈ రిజల్ట్ కావాలి, ఈ గోల్ కావాలి, అంటే ఇది నేను సాధించాల్సిందే అన్న ఒక డిటర్మినేషన్తో మనం పని చేయాలి. ఇప్పుడు 3 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి అన్న ఒక డిటర్మినేషన్తో మనం ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడంలో తప్పులేదు. కానీ అది నా స్వార్థం కోసం వచ్చే ఈ ప్రతిఫలం రావాలి, ఈ రిజల్ట్ రావాలని మనం అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ రిజల్ట్ని నా స్వార్థం కోసం నేను వాడుకుంటాను అనడం అనుకోవడం. అంటే ప్రతిఫలాన్ని ఆశించకపోవడం అంటే అది నా స్వార్థం కోసం దాన్ని వినియోగించుకోను అనుకోవడం అనమాట. అది అంటే నిస్వార్థంగా చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ డిటాచ్మెంట్ we could become irresponsible, and in the name of responsibility we could become attached. So the scriptures are teaching us responsibility with detachment. Responsibility does not mean undue attachment, and detachment does not mean irresponsibility. There should be a proper balance between responsibility and detachment.
ఓకే. సో, అంటే మన రాజర్షులందరూ అదే చేశారు. ఇప్పుడు భాగవతంలో ఏముందంటే పరీక్షిత్ మహారాజ్, అంబరీష్ మహారాజ్, పృథు మహారాజ్, ధ్రువ మహారాజ్, ఇంకెవరున్నారు యుధిష్ఠిర్ మహారాజ్, వీళ్ళందరూ గొప్ప గొప్ప మహారాజులు, చక్రవర్తులు. వాళ్ళ కింద ఎంతో మంది సామంతరాజులు ఉన్నారు, ఎంతో మంది పౌరులు ఉన్నారు. వాళ్ళ భార్య బిడ్డలు, తర్వాత మనవాళ్ళు మనవరాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ గృహస్థులు. వారి యొక్క ధర్మాన్ని, వారి యొక్క విద్యుక్త ధర్మాన్ని ఎంతో బాధ్యతతో వాళ్ళు నిర్వహించారు. కానీ లోపల వైరాగ్య భావం ఉంది, డిటాచ్మెంట్ ఉంది. వాళ్ళలో డిటాచ్మెంట్ ఉంది కదా అని చెప్పి వీళ్ళు అంటే బాధ్యతారాహిత్యంగా ఉండలేదు. డిటాచ్మెంట్ అని చెప్పి ఇర్రెస్పాన్సిబుల్గా ఉండలేదు. వాళ్ళు రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తూనే వాళ్ళు డిటాచ్మెంట్ పెంచుకోగలిగారు. అంటే డిటాచ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి వారసుడు కలగగానే ఈ వారసుడు రాజ్యాన్ని సంరక్షించగలడు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి కలగగానే వాళ్ళు ఏం చేశారంటే రాజ్య బాధ్యతలన్నింటినీ వారికి అప్పచెప్పి వీళ్ళు భగవంతుడి భక్తి కోసం తమ శేష జీవితాన్ని అంకితం చేశారు. అంటే డిటాచ్మెంట్ అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు. డిటాచ్మెంట్ అంటే when the right time comes to detach yourself completely from all responsibilities, you should be ready. ఇప్పుడు మనం ఒక సేవ చేస్తున్నాం, భక్తిలో కూడా మనం ఒక సేవ చేస్తున్నాం. ఈ సేవ చేయడానికి ఇంకెవరో వచ్చారు, వాళ్ళు మనకన్నా బాగా చేయగలరు, వాళ్ళకి ఎంపవర్మెంట్ కావాలి. సేవ వాళ్ళకిచ్చి మనం వేరే సేవ చేసుకోవచ్చు. ఏ సేవ లేకపోతే జపం చేసుకోవచ్చు, భాగవతం చదువుకోవచ్చు. ఆ సేవకి ఎప్పుడు ఏ అవరోధాలు ఉండవు. మనకు అప్పుడప్పుడు ఏంటి ఒక రకమైన సేవతో మనకి ఒక అటాచ్మెంట్ ఏర్పడిపోతుంటుంది అనమాట. భౌతిక పరంగానే ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక దీంట్లో కూడా ఒక సేవతో అటాచ్మెంట్ బాగా ఏర్పడిపోతుంది అనమాట. ఎందుకు? ఆ సేవ చేయడంలో ఒక కంఫర్ట్ ఉంది. ఆ సేవ చేస్తే నాకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, అందరూ మెచ్చుకుంటారు, అందరూ గ్లోరిఫై చేస్తారు అన్న ఒక ఎక్కడో లోపల ఎక్కడో చిన్న భావన ఉంటుంది అనమాట. దానివల్ల సేవను కూడా వదిలిపెట్టం మనం. అలా సేవ వదిలిపెట్టకపోవడం భక్తి కానవసరం లేదు, అది మన అటాచ్మెంట్ కూడా కావచ్చు. కాబట్టి మనం చేసే సేవని బాధ్యతాయుతంగా చెయ్యాలి, రెస్పాన్సిబిలిటీతో చేయాలి, లోపల డిటాచ్మెంట్ కూడా ఉండాలి. ఎప్పుడైతే మనకి డిటాచ్మెంట్ ఉంటుందో అప్పుడు మనం సేవని మనం చేసే పనిని ఏమైనా సునాయాసంగా విడిచిపెట్టగలుగుతాం అన్నమాట, అవసరం అయితే. అందులో ఆ సేవలో ఎంత కష్టం ఉన్నా కూడా అది చెయ్యాలి అంటే ఎంతకాలమైనా చేస్తాం కూడా మనం. ఎందుకంటే సేవ చేయడం ముఖ్యం, ఏ రకమైన సేవ చేస్తున్నాం అనేది సెకండరీ, ఎంతకాలం సేవ చేస్తున్నాం అనేది సెకండరీ. ఆ సేవాభావాన్ని వ్యక్తపరచడం, సేవ ద్వారా వ్యక్తపరచడం ముఖ్యం అన్నమాట. డస్ ఇట్ మేక్ సెన్స్? ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ఒక క్వశ్చన్. అదేంటి, భగవద్గీత ఫాలోవర్స్ బట్ నాన్ ఇస్కాన్ వాళ్ళు హరే కృష్ణ మంత్రం ఏం జపించరు అనేసి విన్నాను. యాక్చువల్లీ ఈ హరే కృష్ణ మంత్రం ఓన్లీ ఫర్ ఇస్కాన్ ఫాలోవర్స్ కేనా, లేకపోతే నాన్ ఇస్కాన్ ఫాలోవర్స్ ఇలాగా డైలీ జపం చేయటము అలా ఏం లేదు. ఇప్పుడు మన కలిసంతరణ ఉపనిషత్తులో హరే కృష్ణ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని రాశారు. కలికాలంలో ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మనం భగవంతుణ్ణి ఎంతో సులభంగా చేరుకోవచ్చు అని మన శాస్త్రాలు చెప్పారు. చైతన్య మహాప్రభు వాళ్ళ రికమెండేషన్, ప్రభుపాదుల గారి రికమెండేషన్ అని మన లాజిక్ మనకుంది. కానీ కొంతమంది అలా చేయట్లేదు అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టు కాదు అక్కడ విషయం. అంటే వారు భగవంతుడిని చేరుకోవడానికి ఇంకొక మార్గాన్ని చూసుకున్నారు. ఇంకొంతమంది నారాయణ మంత్రాన్ని చెప్పొచ్చు, ఇంకొంతమంది రాముని కీర్తించవచ్చు, ఇంకొంతమంది నరసింహస్వామిని కీర్తించవచ్చు, కొంతమంది విష్ణు సహస్రనామం చదవచ్చు. సో అలా ఒక్కొక్కళ్ళు ఆ భగవంతుడిని చేరుకోవడానికి ఏదో ఒక మార్గం ద్వారా వాళ్ళు ఒక బోనఫైడ్ మార్గం ద్వారా. ఇప్పుడు 4 సంప్రదాయాలు ఉన్నాయి వైష్ణవ సంప్రదాయాలు. బ్రహ్మ సంప్రదాయం, లక్ష్మీ సంప్రదాయం అంటే శ్రీ సంప్రదాయం, తర్వాత కుమార సంప్రదాయం, తర్వాత రుద్ర సంప్రదాయం. ఈ 4 వైష్ణవ మార్గాలే.
ఈ 4 వైష్ణవ మార్గాల్లో ఏ మార్గాన్నైనా మనం అవలంబించి భగవంతుని చేరుకోవచ్చు. ఇప్పుడు ఆంజనేయుడు రాముడిని పూజిస్తాడు, కృష్ణుడు కాదు. అలాగే మన చైతన్య చరితామృతంలో కూడా రూపగోస్వామి యొక్క తమ్ముడు శ్రీవల్లభుడు, ఆయన కూడా రాముడిని పూజిస్తాడు. చైతన్య మహాప్రభు నవద్వీపంలో మురారి గుప్తా, ఆయన కూడా రాముడిని పూజిస్తాడు. అంటే రాముడు కృష్ణుడిలో వ్యత్యాసం లేకపోయినా కొంతమందికి రాముడు అంటే ఇష్టం, కొంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం, కొంతమందికి నరసింహస్వామి అంటే ఇష్టం, ఇంకొంతమందికి వరాహ రూపం అంటే ఇష్టం. అలా భగవంతుడిని ఏ రూపంలోనైనా ధ్యానించవచ్చు. కానీ మనం ఉండే సంప్రదాయంలో ఏమిటంటే, మన ఈ బ్రహ్మ మధ్వ గౌడ్య సంప్రదాయంలో ఆ చైతన్య మహాప్రభు శిక్షణల్ని ఫాలో అయ్యే మనం ఆరాధ్యో భగవాన్ వ్రజేష తనయస్తద్ధామ బృందావనం రమ్యా కాచిత్ ఉపాసన వ్రజవధూ వర్గేణ వా కల్పిత. ఆరాధ్యో భగవాన్ వ్రజేష తనయ తద్ధామ బృందావనం అంటే మన యొక్క ఆరాధ్య భగవంతుడు ఆ వ్రజేష తనయుడు. వ్రజ అంటే బృందావనం, వ్రజేష అంటే బృందావనం యొక్క రాజు, ఎవరు? నందమహారాజు. తనయ అంటే ఆయన కొడుకు కృష్ణుడు. మనం ఆ భగవంతుడైనటువంటి కృష్ణుణ్ణి మనం పూజిస్తాం, ఆయన నామాల్ని జపిస్తాం. ఇంకొంతమంది రామనామం జపించవచ్చు, ఇంకొంతమంది విష్ణునామం జపించవచ్చు. అలానే వాళ్ళు భక్తులు కారణం లేదు, వాళ్ళందరూ భక్తులే. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రూపం ప్రియం. అందుకే మన భాగవతంలో 3వ స్కందంలో 9వ అధ్యాయంలో ఒక మంచి శ్లోకం వస్తుంది. యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తత్వపుః ప్రణయసే సదనుగ్రహాయ. భగవంతుణ్ణి ఒక భక్తుడు ఏ రూపంలో అయితే కీర్తిస్తాడు, పూజిస్తాడు, ఆ రూపంలో ఆ భక్తుడి యొక్క ప్రేమకి ప్రతిస్పందించే శక్తి, ఒక భావన భగవంతుడిలో ఉంటాయి అన్నమాట. అది ఓకేనా? ಮತ್ತೆ ఎవరు అడిగారు క్వశ్చన్? డస్ ఇట్ మేక్ సెన్స్? అవును ప్రభుజీ, బాగా చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళ సారాంశం క్లాస్ కూడా చాలా బాగా అంటే అర్థమైంది. మీరు ఏం చెప్తున్నా అది డైరెక్ట్ గా మనసుకి ఎక్కుతా ఉంది. సో చాలా బాగా చెప్పారు ఇవాళ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. అండ్ ఇంకొక క్వశ్చన్ ప్రభుజీ, మీరు ఇవాళ చెప్పారు కదా కర్మ అంటే పని అని. సో అది బాగా అర్థమైంది. అంటే మనం ఏ పని చేసినా అదొక కర్మ. మరి యోగా అంటే అలాగా సింపుల్ డెఫినేషన్ అంటే చాలా రకాల యోగాలు ఉన్నాయి కదా, మనం ఫిజికల్ గా కూడా చేస్తాం యోగాని. బేసిక్ డెఫినేషన్ ఏంటంటే టు కనెక్ట్ విత్ గాడ్. ఓకే. యోగా అంటే టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ విత్ కృష్ణ, కనెక్టింగ్ విత్ గాడ్. అంటే భగవంతుడి కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి ఏమంటారు, అర్థం కదా? భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం కోసం, ఆయన చేరుకోవడానికి మనం అవలంబించే మార్గాన్ని యోగా అంటారు. సో ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ గాడ్ త్రూ అవర్ యాక్టివిటీస్, ఇట్ ఈస్ కాల్డ్ కర్మయోగ. కర్మ ద్వారా భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని కర్మయోగం అంటారు. జ్ఞానం ద్వారా భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని జ్ఞానయోగం అంటారు. ధ్యానం ద్వారా భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని ధ్యానయోగం లేదా అష్టాంగ యోగం అంటారు. భక్తి, ప్రేమ, సేవ ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని భక్తి యోగం అంటారు. ఈ 4 యోగాలు కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం. ఈ 4గింట్లోకి ఉత్కృష్టమైనది, అన్నిటికంటే గొప్పది భక్తి యోగం అన్నమాట. అంటే పని ద్వారా భగవంతుని చేరుకోవడం ఒక లెవెల్లో ఉంటుంది. జ్ఞానం, బుద్ధి ద్వారా చేరుకోవడం అది ఇంకొక లెవెల్. మెడిటేషన్, ఆయన్ని ధ్యానించడం ద్వారా చేరుకోవడం ఇంకొక విషయం. కానీ ప్రేమతో భగవంతుని సేవిస్తే, పూజిస్తే, చేరుకుంటే అది సంపూర్ణం అన్నమాట. ఇప్పుడు భక్తి యోగంలో కర్మయోగం ఉంది, ధ్యానం ఉంది, జ్ఞానం కూడా ఉంది. ఎవరికైతే భక్తి ఉంటుందో, భగవంతుడి మీద ప్రేమ ఉంటుందో, సేవాభావం ఉంటుందో, వారికి భగవంతుడి పట్ల ధ్యానం ఉంటుంది, భగవంతుడి మీద ధ్యానిస్తారు వాళ్ళు, భగవంతుడి గురించిన జ్ఞానం కూడా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా ఆ భగవంతుడి కోసం కర్మల్ని, పనులు చేస్తారు వాళ్ళు. అంటే ఆయన్ని సేవించడం కోసం చేసే పనుల్ని కూడా కర్మ అనొచ్చు. అంటే కర్మకి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మీనింగ్ ఉంటుందన్నమాట. కర్మ అంటే బేసికల్లీ పని, యాక్షన్. కానీ కొన్ని సందర్భాల్లో కర్మ అంటే రియాక్షన్ కూడా. అంటే ఆ పని యొక్క ప్రతిఫలాన్ని కూడా
కర్మ అంటారు. ఇంకొకసారి కర్మ అంటే ఫ్రూటివ్ యాక్టివిటీ, ప్రతిఫలాన్ని ఆశిస్తూ చేసేటటువంటి ఒక స్వార్థపూరితమైన కర్మను కూడా కర్మ అంటారు. ఇంకొకసారి కర్మ అంటే విద్యుక్త ధర్మాన్ని కర్మ అంటారు. ఇంకొక సందర్భంలో కర్మ అంటే ఈ కర్మ దాని యొక్క కర్మఫలం, వాటి యొక్క కాంబినేషన్ని కర్మ అంటారు. 5 డెఫినేషన్లు చెప్పాను నేను ఇప్పుడు కర్మకి. సందర్భానుసారం కర్మ యొక్క అర్థం మారుతుంది. ఆత్మ అంటే ఆత్మ, సోల్. కానీ కొన్ని సందర్భాల్లో ఆత్మ అంటే పరమాత్మ, ఇంకొన్ని సందర్భాల్లో ఆత్మ అంటే శరీరం, ఇంకొన్ని సందర్భాల్లో ఆత్మ అంటే మనసు. ఆత్మవ్యహాత్మనా బంధులు అంటే ఇందులో 2 ఆత్మలు ఉన్నాయి. ఒక 6వ అధ్యాయం 5-6 శ్లోకాల్లో కృష్ణుడు ఆత్మ ఆత్మ అన్న పదాలని ఒకే లైన్లో వాడతాడు. ఒక ఆత్మ అంటే ఆత్మ, ఇంకొక ఆత్మ మనస్సు. ఆత్మవ్యహ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన అంటే మనసును నియంత్రిస్తే ఆ మనసు ఆత్మ యొక్క స్నేహితుడు, మనసును నియంత్రించకపోతే ఆ ఆత్మే మనసుకు శత్రువు, ఆ మనసే శత్రువుకి, ఆత్మకు శత్రువు. అలా ఆత్మ అన్న పదానికి కూడా ఎంతో ఏమనాలి, ఎన్నో మీనింగ్స్ ఉంటాయి సందర్భానుసారం. అది యోగా అంటే అర్థమైంది కదా? యా, థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అబద్ధమా? 9 అయింది, 9:07. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. మీ మా ప్లాట్ఫామ్ మీద వచ్చి మీరు తెలుగులో కష్టపడి మిమ్మల్ని కష్టపెట్టినందుకు మమ్మల్ని క్షమించాలి. సో మీరు తెలుగు వాళ్ళని మేము చాలా గర్విస్తున్నాం ప్రభుజీ. అందుకే మీ అసోసియేషన్ కావాలని మేము కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ వన్స్ అగైన్. మీరు మళ్ళీ మా కాల్లో వచ్చి మాకు ఇలాగే క్లాస్ చెప్పాలని కోరుకుంటున్నాము మీకు వీలైనప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు ఇక్కడ ముగిద్దామండి క్లాసు. పాంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. Thank you Prabhuji for the wonderful class. Hare Krishna Prabhuji. హరే కృష్ణ. హరే కృష్ణ.